ముందుగా మనందరి గురువైన పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి అనంత కోటి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మరియు జూన్ సెక్షన్ ఉన్న మాస్టర్స్ అందరికీ కూడా మహాసాయి బాబాజీ ఫౌండేషన్ జూన్ సెక్షన్ మాస్టర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మనం గత 4 days గా చెప్పుకుంటున్నాము, అంటే మధ్యలో కూడా గ్యాప్ వచ్చింది కనుక నిన్న కూడా కొన్ని విషయాలు చెప్పుకున్నాము. అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి ఈ ధ్యానం యొక్క శక్తి గురించి, శాకాహార శక్తి గురించి, పిరమిడ్ శక్తి గురించి మనం అద్భుతంగా తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ రోజు మళ్ళా కొంచెం స్త్రీ ఎలా సృష్టింప జరిగింది, స్త్రీకి ఒక ప్రత్యేకత ఎలా ఏర్పడింది అనేది మనం సృష్టి యొక్క రహస్యాన్ని ఈ రోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఓకేమా. మనం దీంట్లో జూన్ సెక్షన్ లోకి స్టార్ట్ చేసుకుందాం, వెళ్దాము. ఓకేమా. ఈ పుస్తకంలో ఉన్న ప్రతి అక్షరం, మొదటి అక్షరమే స్త్రీ. స్త్రీ అంటేనే ఆదిశక్తి, పరాశక్తి, విశ్వశక్తి, విశ్వమాత. అంటే ఇవి మన పేర్లు, మన యోగులు మహాత్ములు పెట్టినటువంటి పేరు అన్నమాట. స్త్రీ అంటేనే ఆదిశక్తి, పరాశక్తి, విశ్వశక్తి, విశ్వమాత. ఇవన్నీ పర్యాయ పదములే, అంటే మూల చైతన్యము. ఇప్పుడు మూల చైతన్యానికి పరమాత్మ అని కూడా పేరు పెడతాం, పరబ్రహ్మ అని పేరు పెట్టడం జరిగింది. పరబ్రహ్మ, పరమాత్మ, సర్వాత్మ, సర్వాత్రయామి అని ఎన్ని పేర్లు మనం పెట్టుకున్నాం. మనమే కాదు, మన పెద్దలు, మన పూర్వీకులు పెట్టడం ద్వారా. అదే విధంగా ఆదిశక్తి, పరాశక్తి, విశ్వశక్తి, విశ్వమాత అన్నిటికీ ఆ మూల చైతన్యానికే ఇవన్నీ కూడా పర్యాయ పదములే. అంతే తప్ప చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఏ విధంగా కన్ఫ్యూజ్ అవుతుంటారు? ఈ పేర్లను బట్టి ఒక్కొక్క దేవత అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవ్వడము, ఊహించుకోవడము, ఊహాగానాలు చేసుకోవడం, దాన్ని బట్టి వాళ్ళ ఆకారాలు, రూపాలు ఇవన్నీ కూడా ఊహించుకోవడాలు, చేయడాలు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక్కదానికే ఆపాదించుకున్నవే. అది మనం తెలుసుకోవాలి, గుర్తు పెట్టుకోవాలన్నమాట. సృష్టి జరగక ముందే నుంచే మూల చైతన్యం ద్వారా, సృష్టి జరగక ముందే మూల చైతన్యం ద్వారా, అంటే మూల చైతన్యం అంటే ఉనికి, ఆ ఉనికి ద్వారా పంచభూతాలు ఏర్పడ్డాయి. అక్కడి నుంచి చైతన్యం ద్వారా కొన్ని యుగాలకు శూన్యం ఏర్పడింది. పంచభూత తత్వాలు ఎలా ఏర్పడినాయి అనేది మనం ఈ రోజు తెలుసుకోబోతున్నాం. తెలుసుకోవడం ద్వారా మనకు తెలుస్తుంది ఏ తత్వము, ఏ గుణము ఎలా ఉంది. అంటే 5 ఎలిమెంట్స్ ఒక్కొక్క గుణము ఎలా ఉంటుంది అనేది కూడా మనం ఇక మీద తెలుసుకోబోతున్నాం. 5 ఎలిమెంట్స్, పంచభూత తత్వాలు యొక్క లక్షణాలు, గుణాలు ఇవన్నీ కూడా కొన్ని నాకు కూడా ధ్యానంలో అందినాయి ఫ్రెండ్స్. కనుక నేను ఆ పంచభూత తత్వాలు, వాటి యొక్క గుణాలు, వాటికి కూడా నేను ఈ బుక్ లో రాయడం జరిగింది. దాన్ని కూడా మనం తర్వాత చెప్పుకుందాం. ఈ బుక్ లో ఏమేమి నేను రాశానో, ఏదేమి పొందుపరిచానో ఇవంతా కూడా మన తర్వాత సెక్షన్ లో కూడా మనం చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఓకేమా. ఆ తర్వాత చైతన్యం, అంటే ఇప్పుడు ముందు చైతన్యం ద్వారా కొన్ని యుగాలకు శూన్యం ఏర్పడింది. శూన్యం తర్వాత కొన్ని యుగాలకి చైతన్యం ద్వారా వాయుతత్వం ఏర్పడింది. ముందు శూన్యం ఏర్పడింది, తర్వాత కొన్ని యుగాలకు వాయుతత్వం ఏర్పడింది. మరికొన్ని యుగాలకు అగ్నితత్వం ఏర్పడడం, మరికొన్ని యుగాలకు అగ్నితత్వం ఏర్పడింది. ఈ విధంగా చైతన్యము, శూన్యము, వాయువు మరియు అగ్ని కలయిక ద్వారా జలతత్వం ఏర్పడింది. ఈ ఒకటి తర్వాత ఒకటి ఏర్పడడం ద్వారా లాస్ట్ కి ఈ అన్ని కలయిక ద్వారా అగ్నితత్వం ఏర్పడింది అనమాట. అగ్నితత్వము ఇవన్నీ కలయిక ద్వారా చివరికి జలతత్వంగా ఏర్పడింది. ఈ జలతత్వము వీటన్నిటి ద్వారా భూమండలం కూడా ఏర్పడింది. ఆకాశతత్వము, వాయుతత్వము, అగ్నితత్వము, జలతత్వము, చివరికి భూతత్వం భూమండలం అనేది చివరిగా ఏర్పడింది అన్నమాట. భూమండలం. ఇలా విశ్వంలో కోటాను కోట్ల నక్షత్రాలు, కోటాను కోట్ల గ్రహాలు, వాటి ఉపగ్రహాలు, పాలపుంతలు, కోటాను కోట్ల సూర్యుళ్ళు, కోటాను కోట్ల చంద్రుళ్ళు ఇవన్నీ కూడా
ఈ విధంగా ఏర్పడినవే. ఎట్లా ఇవన్నీ పంచభూత తత్వాల ద్వారా ఈ కోటాను కోట్ల నక్షత్రాలు, మండలాలు, గ్రహాలు, సౌర కుటుంబాలు, కోటాను కోట్ల సూర్యుళ్ళు, కోటాను కోట్ల చంద్రులు, ఇవన్నీ కూడా దేని ద్వారా ఏర్పడ్డాయి? ఈ పంచభూత తత్వాల ద్వారానే ఏర్పడ్డాయని మనకి చక్కగా మన పూర్వీకులు, మన శాస్త్రవేత్తలు, మన శాస్త్రవేత్తలు అంటే ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు ఎవరండి? మన యోగులు, ఋషులు, మునులు, బ్రహ్మర్షి, రాజర్షి, మహర్షులు, జగద్గురువులు, పరమ గురువులు, ఎన్నో వేల మంది, లక్షల మంది వచ్చారండి. మన ఈ భూమండలంలో జన్మ తీసుకున్న వాళ్ళు కొన్ని వేల లక్షల మంది కూడా అయి ఉండవచ్చు. వాళ్ళందరూ వాళ్ళ యొక్క జ్ఞాన నేత్రము అంటే మూడవ కంటి ద్వారా, తాడై ద్వారా వాళ్ళు చూసినవన్నీ కూడా మనకు గ్రంథ రూపాన వాళ్ళు అందించారు. ఆ జ్ఞానాన్ని, ఆత్మ జ్ఞానాన్ని, అంటే విశ్వమంతా ఉన్నది జ్ఞానమే. ఇప్పుడు విశ్వమంతా ఉన్నది చైతన్యం. చైతన్యం అంటేనే శక్తి. శక్తి అంటే విశ్వమయ ప్రాణశక్తి. విశ్వమంతా, దీనికి కూడా పర్యాయ పదములు. చైతన్యంగా పిలవచ్చు, విశ్వశక్తిగా పిలవచ్చు, విశ్వమయ ప్రాణశక్తిగా పిలవడం జరుగుతుంది, చెప్పడం జరుగుతుంది. మరియు ఈ చైతన్యముగా కూడా చెప్పబడుతుంది. చైతన్యము, ప్రాణశక్తి, విశ్వశక్తి, విశ్వ చైతన్య శక్తి మరియు ఆత్మ చైతన్య శక్తి, దానినే పరమాత్మ. మొత్తం కలిపి ఈ పేర్లన్నిటికీ ఒకటే పేరు పెట్టి పిలుస్తాం. ఎలా పిలుస్తాం? ఎలా చెప్తారు పెద్దలు, యోగులు? పరమాత్మ. పరమాత్మ నుండి వచ్చినటువంటి ఆత్మలమే మనము. ఆత్మలము అంటే మనము ఈ దేహంలో ఉన్నప్పుడు జీవంతో కూడుకొని ఉంది కాబట్టి జీవాత్మ. ఈ దేహము లో చైతన్య శక్తి ఉండడం ద్వారా ఆ జీవంతో కూడుకున్న ఆత్మ కనుక జీవాత్మ. పరమాత్మ అంటే పరలోకంలో ఉన్న ఆత్మ పరమాత్మ. పరమాత్మ పరబ్రహ్మ అని కూడా పిలవడం జరుగుతుంది. పరమాత్మ పరబ్రహ్మ అని కూడా పిలవడం కూడా జరుగుతుంది. ఈ ఈ విధంగా సృష్టి క్రమంలో మనసు పదార్థము పంచభూతాల ద్వారా ఏర్పడి ఆ పదార్థం మూల చైతన్యం ద్వారా పుట్టుక మరియు చావు జరిగింది. ఏ విధంగా జరిగింది? ఈ సృష్టి క్రమంలో పంచభూత తత్వాల ద్వారానే మనసు ఏర్పడింది. దేని ద్వారా ఏర్పడింది? ఈ పంచభూత తత్వాల ద్వారా. మరొకసారి వినండి, మనసు అనేది కూడా ఎలా ఏర్పడింది. ఈ విధంగా సృష్టి క్రమంలో మనసు అనే పదార్థము పంచభూత తత్వాల ద్వారా ఏర్పడిన ఆ పదార్థము మూల చైతన్య శక్తి ద్వారా పుట్టుక మరియు చావు జరిగినది. మనకి పుట్టుక, చావు, పునరపి జననం, పునరపి మరణం జరుగుతున్నది. అంటే మూల చైతన్యం ద్వారానే నన్ను నేను చూసుకోవాలి. ఈ యొక్క మనసు ఏర్పడిన తర్వాత పరమాత్మనే నన్ను నేను చూసుకోవాలి, నన్ను నేను తెలుసుకోవాలి అని ఆయన మనసులోనే ఆలోచన ఏర్పడింది. పరమాత్మ చైతన్యంలోనే మనసు ఏర్పడడం ద్వారా, పంచభూతాల ద్వారా మనసు ఏర్పడి ఆ మనసు నుంచి ఆలోచన ఏర్పడింది. పరమాత్మ ఏమని ఏర్పడింది? నన్ను నేను చూసుకోవాలి అనే కోరిక ద్వారా ఆత్మ నీటి బిందువు ఆకారంలో ఉన్న బింబంగా చూడడం జరిగింది. ఒక నీటి బిందువు ఆకారంలో ఆ బింబంగా చూడడం జరిగింది. ఆ మూల చైతన్య శక్తి ద్వారా కోటాన కోట్లు ఆత్మలు బయటకు రావడం జరిగింది. ఆయన ఒక కోరిక ద్వారా, ఆలోచన ద్వారా ఆ మూల చైతన్యం నుంచి కోటాను కోట్ల బిలియన్ల ఆత్మలు బయటికి రావడం జరిగింది. వాటి పేరునే మనము ఆదిశక్తి, పరాశక్తి, విశ్వశక్తి, విశ్వమాత అని పేరు పెట్టుకోవడం కూడా జరుగుతుంది. వాటికే ఆత్మ అనే నామకరణం చేయడం జరిగింది. ఈ శక్తులకే ఏమని పేరు పెట్టుకున్నాము? ఆత్మ. ఆత్మ అని పేరు పెట్టడం జరిగింది. ఆది పరాశక్తి మాత ఒక్కొక్క జ్యోతి బిందువులు ఆత్మలని తాను సృష్టించిన ప్రదేశాలకి పంపించడం జరిగింది. అక్కడ ఆదిశక్తి మాత ఈ యొక్క నీటి జ్యోతి బిందువులను ఒక్కొక్క ప్రదేశాలకు పంపడం జరిగింది. ఒక్కొక్క ప్రదేశాలకు పంపడం జరిగిందంటే
నక్షత్ర మండలాలు, గ్రహాలు, సౌర కుటుంబాలు ఉన్నాయి కదా, వాటి దగ్గర పంపడం జరిగింది. ఆ పంపడం జరుగుతంత ఒక్కొక్క గ్రహానికి, ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క ఆత్మ దేహాన్ని తీసుకోవడం జరిగింది, దేహం ధరించడం జరిగింది. ఇది బాగా మనము తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. ఇప్పుడు భూమాత అన్నాం. భూమాత అంటే భూమాత యొక్క శరీరము, దేహము, భూమి. బాగా గుర్తుపెట్టుకోండి, భూమాత శరీరము, దేహము, భూమి అన్నమాట. ఆ భూమిలో ఉన్న ఆత్మనే పేరు భూమాత. భూమాత ఆత్మ పేరు మనము భూమి, భూమాత అని పేరు పెట్టుకోవడం జరిగింది అనమాట. ఇది బాగా గుర్తుపెట్టు. ఆది పరాశక్తి ఆత్మ జ్ఞానం మేరకు ఆత్మలు తమ తమ ప్రదేశాలకు వెళ్ళి తమ తమ కర్తవ్యాలను చక్కగా నిర్వర్తిస్తున్నాయి. చక్కగా ఆయా ప్రదేశాలకు వెళ్ళి ఆయా గ్రహ నక్షత్ర మండలాలలో తన కర్తవ్యాలు చక్కగా నిర్వర్తిస్తున్నాయి. తన యొక్క దేహంలో, అంటే అక్కడ నక్షత్ర మండలం యొక్క దేహంలో చక్కగా తన కర్తవ్యాలు చక్కగా నిర్వర్తిస్తున్నాయి. ఇలా ఈ భూమండలంలో సృష్టి జరగడానికి విశ్వమాత తాను భూమిలో నుంచి ఆవిర్భవించి తన మూల చైతన్యంతో పంచభూతాలను సృష్టించి, పంచభూతాలతో కూడిన 2 శరీరాలను సృష్టించి, ఆ 2 శరీరాల 2 జ్యోతి బిందువులను ప్రవేశింపడం జరిగింది. 2 శరీరాలను సృష్టించి 2 జ్యోతి బిందువులను ప్రవేశింప చేయడం జరిగిందనమాట. ఈ శరీరాలతో నిండిన జ్యోతి బిందువులు స్త్రీ పురుషులు అని నామకరణం చేసి స్త్రీ పురుషులకు తమ తమ కర్తవ్యాలను వివరించి ఈ విధంగా ఆది పరాశక్తి అదృశ్యం అయ్యారు. అంటే స్త్రీ పురుషులకి తమ తమ కర్తవ్యాలను చెప్పి ఆ కర్తవ్యాలను వివరించి తను అదృశ్యం అయిపోయారంట. ఈ భూమండలంలో సృష్టి జరగడానికి స్త్రీ పురుషుల కలయిక ద్వారా ప్రతి సృష్టి జరిగినది. ఈ భూమండలంలో స్త్రీ పురుషుల కలయిక ద్వారా మనకి అందరికీ తెలిసిన విషయమే, ప్రతి సృష్టి జరిగినది. స్త్రీ యొక్క గర్భంలో పురుషుని యొక్క వీర్యం ద్వారా ఒక శిశువు జన్మించడం జరుగుతుంది. స్త్రీ జన్మ గాని పురుష జన్మ గాని స్త్రీ యొక్క గర్భం ద్వారానే జన్మ తీసుకోవడం జరుగుతుంది. స్త్రీ అంటే ఇక్కడ ఒక తల్లి, ఒక దేవత. స్త్రీ యొక్క దేహం, స్త్రీ అంటేనే ఒక తల్లి, ఒక దేవత. ఆమె స్త్రీ యొక్క దేహం ప్రతి ఒక్క అణువు, పరమాణువు, ప్రతి కణజాలం, స్త్రీమూర్తిలో ఉన్నటువంటి ప్రతి పదార్థము పురుషుని యొక్క శిశువులో ఉంటుంది. స్త్రీలో ఉన్నటువంటి ప్రతి అణువు, ప్రతి పరమాణువు, ప్రతి కణము ప్రతి పురుషునిలో కూడా ఉంటుంది అన్నమాట. స్త్రీ మూర్తిలో ఉన్నటువంటి ప్రతి పదార్థము ప్రతి పురుషుని యొక్క శిశువులో ఉంటుంది. కనుక వారి యొక్క అనుభవాలకు వారి యొక్క ఆలోచనలు చాలా దగ్గరగా ఉంటాయి. కనుకనే స్త్రీ యొక్క అనుభవాలకి, ఆలోచనలకి పురుషుని యొక్క ఆలోచనలకి దగ్గరగా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే తల్లి అంటేనే ఒక స్త్రీ, స్త్రీ అంటేనే ఒక తల్లి. తల్లి గర్భంలో ఎప్పుడైతే పురుషుని శిశువు జన్మ తీసుకోవడానికి ఆత్మ ఎంటర్ అవుతుందో, అక్కడి నుంచి పిండాండం, అండపిండ బ్రహ్మాండము, ఈ అండపిండ బ్రహ్మాండం అంతా తల్లి గర్భంలోనే, అంటే స్త్రీ యొక్క గర్భంలోనే ఆ స్త్రీ యొక్క పరమాణువులు తన యొక్క ఆలోచనకి అన్నిటికీ కనెక్షన్ పురుషుని యొక్క శిశువు కనెక్ట్ అయి ఉంటుంది. స్త్రీ యొక్క ప్రేమతత్వం అంటే తల్లి యొక్క ప్రేమ. ఇక్కడ తల్లి అంటే స్త్రీ, మాతృమూర్తి. ప్రతి స్త్రీలోనూ ఒకానొక తల్లిని చూడగలుగుతాము. తల్లి గర్భంలో అంటే ప్రతి ఒక్క స్త్రీలో మనము తల్లిని చూడగలుగుతాం. ఆమె యొక్క ప్రేమ తత్వము అన్కండిషన్ లవ్, నిస్వార్థ ప్రేమ. అంటే ఫలితాన్ని ఆశించకుండా ఉన్నటువంటి గుణము ఆ యొక్క స్త్రీలో నిస్వార్థ ప్రేమ ఉంటుంది. తల్లి గర్భంలో శిశువు 9 నెలలు తల్లి దేహంతో కలిసి ఉంటుంది. కనుక ఆ శిశువు తల్లి యొక్క ప్రేమ అంటే స్త్రీ యొక్క ప్రేమ కోసం ఎదురు చూడడం జరుగుతుంది. ఆ శిశువు లోపల ఉన్న శిశువు తల్లి యొక్క ప్రేమ గురించి, ఎవరైనా
ఒక స్త్రీమూర్తి శిష్యుడు గాని పురుషుడు గాని తల్లి యొక్క ప్రేమకి ఎదురు చూడడం జరుగుతుంటుంది అనమాట. తల్లి అని అనిపించుకున్న తర్వాత ఎందరో స్త్రీ పురుషులు జన్మ తీసుకోవడం ద్వారా వారి యొక్క ప్రతి పరమాణులో స్త్రీ యొక్క సహజత్వం ఉంటుంది. స్త్రీ ద్వారా ఒక పురుషుడు గాని స్త్రీ గాని జన్మ తీసుకోవడం ద్వారా వాళ్ళ యొక్క పరమాణులో స్త్రీ యొక్క సహజత్వం ఉంటుంది. పురుషుడు ఎదిగే కొద్దీ తల్లి ప్రేమకు దూరం అవుతూ ఉంటాడు. పురుషుడు ఎదిగే కొద్దీ తల్లి ప్రేమకు దూరం అవుతుంటాడు. ఎప్పుడైతే పురుషుడు తల్లి ప్రేమకు దూరం అవుతూ ఉంటాడో అప్పుడు వారి యొక్క వేరొక స్త్రీ ద్వారా తల్లి ప్రేమను ఆకర్షించబడతాడు. తద్వారానే వేరొక స్త్రీని ఆ యొక్క తల్లి ప్రేమను పొందడానికి కోసం వేరొక స్త్రీని కూడా ఆకర్షించబడతాడు. స్త్రీ యొక్క సహజత్వాన్ని అనుసంధానం అవుతూ ఉంటాడు. స్త్రీ యొక్క సహజత్వ లక్షణంకి అనుసంధానం అవుతూ ఉంటాడు కనుక వారి ద్వారా తల్లి ప్రేమను పొందగలుగుతాడు. కనుకనే ఏ స్త్రీ అయితే తల్లి ప్రేమను అందిస్తూ ఉంటుందో, ఇది గుర్తుపెట్టుకోండి, ఏ స్త్రీ అయితే తల్లి ప్రేమను అందిస్తూ ఉంటుందో ఆ ఇల్లు అష్ట ఐశ్వర్యాలతో కూడుకొని ఉంటుంది. ఏ ఏ ఇల్లు అయితే ఒక స్త్రీని గౌరవించబడుతుందో, ఒక స్త్రీ అంటే తల్లి ప్రేమను అందిస్తూ ఉంటుంది, ఆ ఇల్లు అష్ట ఐశ్వర్యాలతో కలిగి ఉంటుంది. ఏ ఇంట్లో అయితే స్త్రీని గౌరవించబడతారో వాళ్ళ ఇల్లు అష్ట ఐశ్వర్యాలతో తులతూగుతూ ఉంటుంది అని పెద్దలు చెప్పడం జరిగింది. ఐశ్వర్యము అంటే ధనధాన్యాలు కావు ఫ్రెండ్స్. ఐశ్వర్యము అంటే ధనధాన్యాలే కాదు, అష్ట సిద్ధులు పొందడం అని అర్థము. అష్ట సిద్ధులు పొందడం అని అర్థము. ఏ ఇంటిలో స్త్రీ గౌరవించబడదో, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి, అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్. ఏ ఏ ఏ ఇంటిలో స్త్రీని గౌరవించబడదో ఆ ఇంటిలో దరిద్రం తాండవిస్తుంది. దరిద్రం అంట తాండవిస్తుంది అన్నమాట. ఈ విషయం పెద్దలు అంటే మన పూర్వీకులు ఎంతో అనుభవంతో చెప్పడం జరిగింది. ఈ యొక్క అనుభవం ద్వారా నేను ఎంతో అనుభవ జ్ఞానాన్ని పొంది దీనిని స్త్రీలందరికీ అందించాలని నా యొక్క తపన. ఈ యొక్క అనుభవం నేను పొందాను కనుక నా యొక్క స్త్రీ లక్షణాలు, స్త్రీ తత్వము, స్త్రీగా నేను జన్మ తీసుకున్నాను కనుక నా స్త్రీ జన్మలో నేను పొందిన అనుభవమే జ్ఞానము. ఈ యొక్క జ్ఞానాన్ని ప్రతి ఒక్క స్త్రీకి అందించాలి అని నా యొక్క తపన కోరిక ద్వారా ఈ బుక్ మేము రాయడం జరిగింది అనమాట. ప్రతి ఒక్క పురుషుడు కూడా ఈ పుస్తకం చదవవలసినదిగా కోరుకుంటున్నాను. నా యొక్క అనుభవము రాయమని మా గురువు అయినటువంటి మనందరి గురువు అయినటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు నాకు ఆదేశించారు. వారి యొక్క ఆజ్ఞ మేరకే ఈ పుస్తకం రాయడం జరిగింది. మనందరి గురువు అయిన పితామహ నాకు ఆదేశించారండి, మేడం మీరు బుక్ రాయండి అని కనబడినల్లా 3-4 టైమ్స్ చెప్పడం చేశారండి ఫ్రెండ్స్. నాకు మన గురువు గారు 3-4 టైమ్స్ చెప్పడం చేశారు, మేడం బుక్ రాయండి అనేసి. అలా ఆయన యొక్క ఆదేశం కాదండి, ఆయన యొక్క ఆదేశం మేరకే నేను ఈ బుక్ రాయడం జరిగింది అనమాట ఫ్రెండ్స్. అంటే దివ్య వెలుగులు అంటే స్త్రీలే వెలుగులు, దివ్యమైన వెలుగులు అన్నమాట. ప్రతి స్త్రీ హృదయంలోని ఎవరైతే తల్లిని చూడగలరో, ఇది బాగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఫ్రెండ్స్. ప్రతి స్త్రీని ఎవరైతే తల్లిని చూడగలుగుతారో ఆవిడ ఒక మహోన్నతమైన ఉద్యమానికి ప్రాణం పోసి ఉండవచ్చు, గొప్ప నాయకులకు స్ఫూర్తినిచ్చి ఉండవచ్చు. అంటే ఒక తల్లిగా ఉన్న ఆవిడ ద్వారా ఎంతో మంది పురుషులు గాని స్త్రీలు గాని జన్మ తీసుకున్నారు. ఆ జన్మ తీసుకున్న ఆవిడ ఒక మహోన్నతమైన ఉద్యమానికి ప్రాణం పోసి ఉండవచ్చు, గొప్ప నాయకులకు స్ఫూర్తినిచ్చి ఉండవచ్చు, గొప్ప నాయకులకు కూడా జన్మనిచ్చి ఉండవచ్చు, లేక ఆమె స్వయంగా
కార్యక్రమాలు కూడా చేసి ఉండవచ్చు. ఆ యొక్క స్త్రీ తన సొంతంగా ఎన్నో కార్యక్రమాలు చేసి ఉండవచ్చు. లేదా మానవ జాతి పురోభివృద్ధికి గొప్ప దర్శనాలుగా కూడా చేసి ఉండవచ్చు. స్త్రీ యొక్క పరమ కర్తవ్యం ఆదర్శమూర్తిగా ఉండడమే. స్త్రీ యొక్క కర్తవ్యం ఏంటండి? ఆదర్శవంతురాలుగా, ఆదర్శమూర్తిగా ఉండాలి. అంటే ఆమె ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ప్రతి స్త్రీల ద్వారా మనం ఎంతో, ప్రతి ఒక్కళ్ళు స్త్రీలు గాని, పురుషులు గాని ఆమె ద్వారా మనం ఎంతో నేర్చుకోగలుగుతాం అన్నమాట. అందుకే మన పత్రి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, స్త్రీల నుంచి నేర్చుకోండి. స్త్రీల ద్వారా మనం ఎంతో నేర్చుకోవచ్చు. ఎన్నో రకాలుగా మనం నేర్చుకోవచ్చు. ఒక జంతువు ద్వారా మనం ఎలా నేర్చుకుంటాము, ఎన్నో నేర్చుకోవచ్చు. జంతువుల ద్వారా కూడా మనం ఎన్నో నేర్చుకోవచ్చు. అలా స్త్రీ మూర్తుల ద్వారా కూడా మనం ఎన్నో నేర్చుకోవాలి, నేర్చుకుంటూనే ఉండాలి అనేది చెప్పడం చేస్తున్నారన్నమాట. పిల్లలు సంరక్షించటం వలన తల్లి విద్య, సంస్కారము, సాంస్కృతిక కళలు, వైజ్ఞానిక సమాచారము, ఆర్థిక రంగంలోని అడుగిడాలి. స్త్రీలు దేంట్లో అడుగు పెట్టాలని చెప్తున్నారు మన పెద్దలు, మన పూర్వీకులు? స్త్రీ యొక్క పరమ కర్తవ్యము ఆదర్శమూర్తిగా ఉండడం. మనము జన్మనిస్తున్నాం. శిశులకి, పురుషుల స్త్రీలకి జన్మనిస్తున్నాం. ఒక ఆదర్శమూర్తిగా కూడా స్త్రీ ఉండాలి. ఎలా ఉండాలి? వలన పిల్లల సంరక్షణ వలన తల్లి విద్య, సాంస్కృతిక కళలు, వైజ్ఞానిక సమాచార, ఆర్థిక రంగంలో కూడా అడుగిడాలి. ఇది అన్ని రంగాలలో అడుగు పెట్టాలి. అడుగిడాలంటే అడుగు పెట్టాలి అని అర్థం. ఈ రంగాలన్నింటికి ఆమె గొప్ప సౌందర్యాన్ని, వివేకాన్ని, అనుభవాన్ని జోడించగలదు. ఈ రంగంలో ఆమె గొప్ప సౌందర్యాన్ని, వివేకాన్ని, అనుభవంతో జోడించగలదన్నమాట. స్త్రీలు అనుభూతితో కూడి ఉంటారు. స్త్రీలు అనుభూతికతో కూడి ఉంటారు. వారు తమ చైతన్య దృష్టిని, అనుభూతిని ప్రకృతి నుంచి అంతరావబోధ, ప్రకృతి మార్పు చెందించుకొని ఆ రెండిటికి తేడా లేకుండా చేసుకుంటారు. స్త్రీలలో గొప్ప శక్తి ఉందండి ఫ్రెండ్స్. స్త్రీలలో గొప్ప శక్తి, ఏ శక్తి ఉంది? స్త్రీ తన అనుభూతికతో కూడి ఉంటుంది. వారు తమ చైతన్య దృష్టితో, అంటే వాళ్ళ యొక్క చైతన్య శక్తి, ఆ దృష్టితో అనుభూతిని ప్రకృతి నుంచి అంతరావబోధ, డైరెక్ట్ గా ప్రకృతి నుంచి అంతరావబోధ, ప్రకృతికి మార్పు చెందించుకుంటూ ప్రకృతితో అనుసంధానమై ఉంటుంది స్త్రీ. ప్రతి స్త్రీ ప్రకృతితో అనుసంధానమై ఉంటుంది. కనుకనే ఆమె డైరెక్ట్ గా చైతన్య దృష్టితో ప్రకృతితో అంతరావబోధ, ప్రకృతితో పాటు అనుసంధానమై ఉండి ఈ రెండిటికి తేడా లేకుండా చూసుకుంటారు. ఈ రెండింటికి కూడా తేడా లేకుండా చూసుకుంటూ ఉంటారు అని అర్థం. స్త్రీ అనుభూతిగా ప్రపంచమంతా బంధాలతో నిండి తన చుట్టూ అంతటిని తన ఆలోచనలు, తన అనుభూతితో నింపుతుంది. స్త్రీ ఎలా ఉంటారండి? కుటుంబ విషయాలలో స్త్రీ అనుభూతిగా ప్రపంచం అంతా బంధాలతో నిండి తన చుట్టూ అంతటిని తన ఆలోచనలు, అనుభూతులతో నింపబడుతుంది. ఆమె అన్ని కేంద్రాలుగా ఉండాలనే భావనతో దారి తీస్తుంది. అంటే ఆమె అన్నిట్లో ఉండాలి, అంతటా ఉండాలి అన్న భావనతో ఉంటుందన్నమాట. అలా కాక ఆమె చైతన్యాన్ని అంతరావబోధ తలంపు వైపుకి విస్తరింపజేస్తూ బంధాలలోనికి అందరినీ ఇముడ్చుకుంటూ, అందరినీ బంధాలలో ఉన్న కుటుంబ సభ్యులని, వాళ్ళ పిల్లలని, భర్త, భార్య, అత్త మామలని తన లోపల ఇముడ్చుకుంటుంది. బంధాలలో అందరినీ ఇముడ్చుకుంటూ ఆమె చైతన్యంలో విశ్వతత్వం ఉద్భవించి ఉంటుంది. ఆ స్త్రీలో విశ్వతత్వమే ఉద్భవించి ఉంటుంది. చూడండి ఎంత గొప్ప శక్తిమంతురాలు ఆవిడ.
విశ్వాన్నే తనలో ఇముడ్చుకొని ఉందన్నమాట. మరి ఒకసారి మనం 2-3 సార్లు రిపీట్ చేసుకొని వింటూ చదువుకుంటూ ఉంటేనే మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఆమె తన చైతన్యాన్ని అంతరావబోధ తలంపు వైపు విస్తరింపచేసి బంధాలను అన్నింటినీ అందరినీ ఇముడ్చుకుంటూ ఆమె చైతన్యంలో విశ్వతత్వము ఆవిర్భవిస్తుంది. మనసు కన్నా బుద్ధి కన్నా అంతరావబోధ ఉన్నతమైనది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మన మనసు నుంచి వచ్చే ఆలోచనల కన్నా, బుద్ధి నుంచి వచ్చే ఆలోచనల కన్నా మన అంతరావబోధ ఉన్నతమైనది. మన హృదయం నుంచి, మన యొక్క హృదయం అంటే అంతరాత్మ నుంచి. హృదయం అంటే గుండె కాదండి, గుండెకాయ కాదు. హృదయం అంటే గుండెకాయ కాదు. హృదయం అంటే దీన్ని ఆత్మని కూడా హృదయం అంటారనమాట. అంటే హృదయం నుంచి, మన ఆత్మ చైతన్యం నుంచి వచ్చినటువంటి అంతరావబోధ, దాన్నే ఇంట్యూషన్, అంతరావబోధం. తన చైతన్యము మనోతలం నుంచి బుద్ధితలము ద్వారా ఆత్మతలానికి ఉన్నతీకరించిన వారు జీవితంపై ఆధిపత్యము ప్రదర్శిస్తారు. ఈ పాయింట్ నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ పాయింట్ ని నోట్ చేసుకోండి. ఎలా అంటే, స్త్రీ ఏం చేస్తుంది? తన చైతన్యాన్ని మనోతలం నుంచి బుద్ధితలం, మనసు నుంచి బుద్ధితలానికి మార్చుకుంటుందంట. మనోతలం నుంచి బుద్ధితలం ద్వారా ఆత్మతలానికి ఉన్నతీకరించుకున్న వారు వారి యొక్క జీవితంపై ఆధిపత్యం ప్రదర్శిస్తారు. ఆధిపత్యం కలిగి ఉంటారంట. వాళ్ళ యొక్క జీవితం పైన ఆధిపత్యం కలిగి ఉంటారు. సహజావబోధ, అంతరావబోధ అంటే అంతర్బోధ, ఇంట్యూషన్ మనకి లోపల నుంచి వస్తుంది. మనకి ప్రేరణ లోపల నుంచి వస్తుంది. ఆత్మస్థితి అంటారు. ఆత్మస్థితి నుంచి అంతరావబోధ వినబడుతుంది. మన హృదయం నుంచి మనం వినబడుతుంది. ఫ్రెండ్స్, నాకు కూడా నా హృదయం నుంచే వినబడడం జరుగుతుంది. నేను కూడా నా అంతరావబోధ, ఇంట్యూషన్ అంటారు, ఇంగ్లీష్ లో ఇంట్యూషన్ అంటారు, సహజావబోధ, వాటి పేరు ఎన్నో పేర్లు పెట్టారు, ఎన్నో పర్యాయ పదములు. సహజావబోధ, అంతరావబోధ, ఇంట్యూషన్ అంటే హృదయం నుంచి వచ్చినటువంటి సహజ అవబోధ. బుద్ధి తలం నుండి ఆత్మతలం గుండా పరమాణుల చేరాలి. బుద్ధి తలం నుండి ఆత్మతలంలోకి, అంటే మనం బుద్ధి, విచక్షణ, జ్ఞానం అదొక దేహం. మనోదేహము, ప్రాణం అంటే మనకి దేహాలు 6 దేహాలు ఉంటాయి అన్నమాట. అంటే షట్చక్రాలు 6, దేహాలు కూడా 6. అట్లా భౌతిక దేహము, మళ్ళా ప్రాణమయ దేహము, మనోమయ దేహము, విజ్ఞానమయ దేహం అంటే బుద్ధిమయ దేహం, విజ్ఞానమయ దేహము, ఆనందమయ దేహము, నిర్వాణమయ దేహము, విశ్వమయ దేహం. ఇట్లా వీటికి మనకు దేహాలు 6 అంటే 6టికి 6 పేర్లు పెట్టడం జరిగింది. దాంట్లో ఏం చెప్తున్నారు ఇక్కడ? బుద్ధత్వం తలం నుండి ఆత్మతలం గుండా, అంటే బుద్ధత్వం అంటే బుద్ధి తలం నుండి మన ఆత్మతలానికి ప్రయాణం చేయాలి. ఆత్మతలానికి ప్రయాణం చేసి పరమాణు తలానికి చేరాలి. లాస్ట్ కి అణువులు, పరమాణువులు, విశ్వం అంతటా అణువులు, పరమాణువులు. మన దేహములో అణువులు, పరమాణువులతో నిండి ఉన్నది ఈ మన దేహం. మన దేహంలోనే అంతా అదే, ట్రిలియన్ల అణు పరమాణువులతో నింపబడింది మన దేహం. మన బయట అంతా కూడా అణు పరమాణువులతో నిండి ఉన్నది. అది బాగా మనం తెలుసుకోవాల్సిన విషయం. కనుక ఈ ధ్యానం చేసినప్పుడు మనం ఈ తలాలన్నీ మనం దాటుతూ ఉంటాం. అంటే మనో మట్టాన్ని, బుద్ధి మట్టాన్ని, శారీరక మట్టాన్ని, భౌతిక మట్టం అంటారు. అంటే భౌతిక మట్టం అంటే ఈ 6 తలాలు, ఈ 6 శరీరాలని మనం దాటుతాం ధ్యానంలో. ఆ దాటి ఆత్మస్థితికి చేరుతాం. ఆత్మ యొక్క తలానికి చేరడం. ఆత్మ తలం నుండి అణుపరమాణుల తరంకి చేరాలి. అంటే విశ్వంలో ఉన్న అణు పరమాణు తలానికి
మనలో ఉన్న అణు పరమాణువులు అనుసంధానం అయిపోతాయి. చివరికి మన ధ్యానంలో శూన్యమైపోతాం చూసారా. శూన్యమైపోవడం అంటే ఇదే. మనలో ఉన్న అణు పరమాణువులు, విశ్వంలో ఉన్న అణు పరమాణువులన్నీ అనుసంధానం అయిపోతాయి. ఇది కష్ట సాధ్యమే. ఇది అనే ఇది కష్ట సాధ్యమే. తూర్పు దేశాలలో దీన్ని సాధించిన వారు గొప్ప తల్లి, ఆచార్య స్త్రీ లేదా తారా అని పిలుస్తారు. వీళ్ళని ఇట్లా అనుసంధానమైన వాళ్ళని, ఇది చాలా గొప్ప విషయం, చాలా కష్టమైన విషయం. దీనికి సాధన అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఎంత ఎక్కువ సాధన చేస్తామో ఆ స్థితిని మనం పొందగలుగుతాము అన్నమాట. మన సాధన చెయ్యాలి, శాకాహారులుగా ఉండాలి. మన మనోతలాన్ని, బుద్ధి తలాన్ని అన్నిటినీ మనం శూన్యం చేసుకుంటూ, ఎంటీ చేసుకుంటూ, అంటే మౌనంలో ఉంటూ ధ్యానం నిర్విషయ మనహ, ఎటువంటి ఆలోచన లేకుండా ఆ శూన్య స్థితి నుండి మన పనులన్నీ చేసుకుంటూ ఉండాలని అర్థం అన్నమాట. అదే చెప్తున్నారు మన యోగులు. ఏం చెప్తున్నారు? తూర్పు దేశాలలో దీనిని సాధించిన వారు, ఈ స్థితిని సాధించిన వారిని గొప్ప తల్లి, ఆచార్య స్త్రీ లేదా తారా అని పిలుస్తారు. జీసస్ తల్లిని దీనికి ఉదాహరణంగా పేర్కొనవచ్చు. జీసస్ తల్లిని ఉదాహరణంగా పేర్కొనవచ్చు. మానవ చరిత్రలో ప్రస్తుతం స్త్రీ తమ మనసుని అభివృద్ధి చేసుకొని అంతరావబోధ తలాన్ని చేరగలుగుతున్నారు. ప్రతి స్త్రీ తన యొక్క మనసుని అభివృద్ధి చేసుకొని అంతరావబోధ తలాన్ని ప్రతి స్త్రీలు చేరుకోగలుగుతున్నారు. దీనిని చేరగలిగిన వాళ్ళని మానవ జాతిని పవిత్రత, సర్వ సమానత్వము, సత్యమైన శాంతి, అవగాహనల వైపు నడిపిస్తారు. వీళ్ళు ఇలాంటి వాళ్ళే. ఎలా నడిపిస్తారు? ఏ విధంగా వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు? దీనిని చేరగలిగిన వాళ్ళు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఈ యొక్క స్థితిని చేరగలిగిన వాళ్ళు, ఈ యొక్క తలంలోకి చేరగలిగిన వాళ్ళు, సహజావబోధ స్థితికి చేరగలిగిన వాళ్ళు, వినగలిగిన వాళ్ళు, దీనిని చేరగలిగిన వాళ్ళు మానవ జాతిని పవిత్రత, సర్వ సమానత్వము, సత్యమైన శాంతి, అవగాహనల వైపు నడిపిస్తారు. ఈ ప్రపంచాన్ని అలా నడిపించాలని వాళ్ళ భావనలు అలా ఉంటాయన్నమాట. వాళ్ళ యొక్క ఊహలు, వాళ్ళ కోరికలు అన్ని కూడా లోక కళ్యాణం కోసం, అంటే లోక కళ్యాణం కోసం చేసే వర్క్గా ఉంటుంది. ప్రతి ఒక్క స్త్రీ ఈ యొక్క స్థితిని మనం పొందాలని కోరుకుంటున్న అందరూ ఈ యొక్క స్థితి, సహజావబోధ స్థితికి చేరుకోవాలని నేను కూడా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదంతా కూడా మనకి ధ్యాన సాధన ద్వారా ఏర్పడుతుంది. మనోశూన్యత ద్వారా ఏర్పడుతుంది. అంటే మౌనం ద్వారా ఏర్పడడం జరుగుతుంది. మౌనం ద్వారా మనకి అన్నిటినీ సాధించగలుగుతాం. ఏది అసాధ్యం అనేది లేదు ఫ్రెండ్స్. దానికి మనం టైం కేటాయించాలి. తప్పనిసరిగా టైం కేటాయించాలి. స్త్రీలు మానసిక బంధాలలో ఇరుక్కొని పోతే వారు వంచబడతారు. ఇది చూడండి, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. స్త్రీలకి సహజావబోధ అన్ని సహజంగా ఉన్నాయి. కానీ ఎక్కడ చిక్కుకుపోతారు? మానసిక బంధాలలో. స్త్రీలు మానసిక బంధాలలో, అంటే కుటుంబ బంధాలలో ఇరుక్కొని పోతే వారు వంచబడతారు. మగవారిని కూడా వంచిస్తారు. ఇంకా అక్కడ స్త్రీల యొక్క గుణం మారిపోతుంది. ఏంటి? వాళ్ళు మరి బంధుత్వాల్లో కూరుకుంటారు. అంటే బంధుత్వం ఆకర్షించబడతారు. కొందరు ఆకర్షించబడినప్పుడు నేను, నా కుటుంబము, నా ఇల్లు, నా సంసారము, నా ఇల్లు, నా కుటుంబము, నా పిల్లలు, నా తల్లిదండ్రులు, నేను, నా భర్త అని గీసుకొని ఉండడం వల్ల ఆ బంధాలలో చిక్కుకుంటారు. మగవారిని కూడా వంచిస్తూ ఉంటారు. ఆమె తన మనసును అభివృద్ధి చేసుకుంటూ
ఆధ్యాత్మికంగా మారి, అంటే ఒక స్త్రీ తన మనసుని అభివృద్ధి చేసుకొని ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపాలి. అంటే ఇప్పటి వరకు భౌతికంగా ఉంటాము. ప్రాపంచిక విషయాలలో ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ప్రతి స్త్రీలు ప్రాపంచిక విషయాలలో ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. అనేన్ని భౌతిక పరమైన విషయాలలోనే కొట్టుకుపోకుండా వాటి మీదే కొట్టుకుపోవద్దు. అంటే వస్తువుల మీద వ్యామోహము, వ్యక్తుల మీద వ్యామోహము, పదార్థాల మీద, కనబడిన పదార్థాలు, అన్నిటి మీద అధికంగా వ్యామోహము, అతిగా ఏది చేయరాదు. అతిగా మోహము, అతిగా ద్వేషము ఏవి చేయరాదు. ఆమె తన మనసు అభివృద్ధి చేసుకుంటూ ఆధ్యాత్మికంగా మారి అంతరావబోధ కాంతితో వెలుగొందుతుంది. ఇప్పుడు మనం ధ్యానం చేయడం ద్వారా, ధ్యాన సాధన చేయడం ద్వారా ఆధ్యాత్మికంగా అంటే ఆత్మస్థితికి చేరడం ద్వారా అక్కడ సహజంగానే సహజావబోధ కాంతిగా వెలుగొందుతుంది. అప్పుడే మనకి సహజావబోధ అందుతుంది. ఆ కాంతి, ఆ వెలుగులో మనం ఉండగలుగుతాము. అంతరావబోధ కలిగిన స్త్రీకి తన బిడ్డను రక్షించి ఆరోగ్యము, ఆనందాలతో పెంచే గురుతర బాధ్యత కలిగి ఉంటుంది. ఒక స్త్రీ గురు గురువుగా కూడా వర్క్ చేస్తుంది అనమాట. ప్రతి ఒక్క పురుషుని, స్త్రీలకు కానీ ప్రతి ఒక్క శిష్యులకి స్త్రీ ఎలా ఉంటది? ఒక గురువుగానే. ఫస్ట్ గురువు ఎవరండి? తల్లే ఫస్ట్ గురువు, స్త్రీయే ఫస్ట్ గురువు. ఎవరికైనా శిశువు, స్త్రీ పురుషుల జన్మకి తొలి గురువు ఎవరంటే తల్లి. అందుకే ఇక్కడ చెప్తున్నారు, ఈ పాయింట్ నోట్ చేసుకోవాలి. అంతరావబోధ కలిగిన స్త్రీకి అంటే హృదయం నుంచి వచ్చినటువంటి సహజావబోధ, అంతరావబోధ, అంతరాత్మ నుంచి వచ్చినటువంటి ఈ యొక్క జ్ఞానం, అది స్త్రీకి తన బిడ్డను రక్షించి ఆరోగ్యాన్ని, ఆనందాలతో పెంచే గురుతర బాధ్యత కలిగి ఉంటుంది స్త్రీ. ఉద్వేగానుభూతులతో ఉండే స్త్రీ అన్ని స్వంతంగా స్త్రీ అన్ని తన స్వంతం కావాలనుకుంటుంది. అంతరావబోధ తలంలో స్త్రీకి స్వంతం చేసుకోవడం, తన పైన పరిమితులు విధించుకోవడం అని తెలుసు కనుక ఏది స్వంతం చేసుకోవాలా అనుకోదు. స్త్రీ చూడండి ఏ విధంగా వాళ్ళ గుణం, వాళ్ళ తత్వం ఎలా ఉంటుంది అంటే, ఇదే చెప్తున్నారు స్త్రీల గురించి. స్త్రీల గురించి స్త్రీలకే తెలియదు ఫ్రెండ్స్. మన గురించి మనకే తెలియదు. కనుక ఆ పెద్దలు, ఆ యోగులు, ఋషులు, మునులు వాళ్ళు గ్రంథాలు కూడా రాసి, నేను కూడా ఓషో రజనీష్ గ్రంథాలు చదివి, బుక్స్ అండి, ఓషో రజనీష్ బుక్స్ తీసుకొని చదివి దాంట్లో నుంచి నేను కొన్ని సేకరించాను. ఈ జ్ఞానాన్ని కొంత నా నుంచి కొంత వచ్చింది, కొంత కొంత నేను ఓషో రజనీష్ మాస్టర్ ద్వారా ఆ గ్రంథం అంటే వెలుగు దివ్యలు అనే బుక్కుల ద్వారా ఆ యొక్క విషయ సేకరణ చేశాను ఫ్రెండ్స్. మేము కూడా అది చాలా గొప్ప విషయం అన్నమాట. స్త్రీ అన్ని సొంతం కావాలనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు మనసు పనిచేస్తుంది అనుకోండి, అన్ని సొంతం చేసుకోవాలనుకుంటుంది అనమాట. అన్ని నాకు కావాలనుకుంటుంది. మనోతలాన్ని దాటినప్పుడు మనోతలాన్ని దాటినప్పుడు ఏం జరుగుతుంది? అంతరావబోధ తలంలోని స్త్రీకి సొంతం చేసుకోవడం, తన పైన పరిమితులు విధించుకోవడం అని తెలుసు. సొంతం చేసుకుంటే పరిమితులు విధించుకుంటాం. అంటే ఎక్కడేసిన గొంగలి అక్కడే. అన్ని నాకు ఆ వస్తువు కావాలి, ఈ వస్తువు కావాలి, నాకు ఈ వ్యక్తులతో ఇష్టం, ప్రేమ, నా పిల్లలంటే నాకు ఇష్టం, నా భర్త అంటే నాకు ఇష్టం అని ఎక్కడైతే వాళ్ళని వీళ్ళు ఇష్టం ఇష్టం అని పరిమితులతో గిరి గీసుకొని ఉన్నారైతే స్త్రీలు సహజావబోధ అందదు. అంటే లోపల నుంచి, హృదయం నుంచి వాళ్ళకి ఆ సహజావబోధ అందదు. తనపై తన పరిమితులు విధించుకోవాలని తెలుసుకున్నారు కనుక ఏది సొంతం చేసుకోవాలని అనుకోరు. స్త్రీలు అందుకే ఏది సొంతం చేసుకోకుండా ఉదయం లేచిన కాడి నుంచి తన పిల్లలకి ఏం వండి పెట్టాలి, తన ఇంట్లో ఉన్న వాళ్ళకి, తన భర్తకి ఏం చేయాలి, వాళ్ళకి కావలసినవి
వాళ్ళకి ఏది కావాలో ముందు అవే తయారు చేస్తూ ఉంటది స్త్రీ. ఆ తల్లి, ఒక స్త్రీ అన్న ఒక తల్లి, ఆవిడ ఏం చేస్తారు, ఉదయం ఉదయం లేచిన నుంచి పడుకున్నంత వరకు ఇంట్లో వాళ్ళకి ఏం కావాలో తను అవి సమకూర్చడానికే ఆలోచన చేస్తూ ఉంటుంది. వాటినే తయారు చేయడము, పని చేయడము, వండి పెట్టడము చేస్తూ ఉంటారు. కానీ తనకు నచ్చింది తను చేసుకోవడము అనేది ఏ రోజు ఉండదండి. ఇంట్లో వాళ్ళకి నచ్చినది చేసి పెట్టడం, వాళ్ళు తిన్న తర్వాత స్త్రీ భోంచేయడము, ఇవన్నీ జరుగుతుంటాయి. మనం ప్రతి ఒక్కరింట్లో చూడగలుగుతాం స్త్రీ యొక్క లక్షణం, స్త్రీ యొక్క తత్వాన్ని ప్రతి ఒక్కరింట్లో మనం చూడగలుగుతాం అన్నమాట. అందుకే ఆమె స్త్రీ తను ఏది సొంతం చేసుకోవాలనుకోదు. ఇంకా తన కుటుంబంలో భర్త ఏం తెచ్చినా వాటినే వండడం గాని, వస్తువులు గాని అన్నిటినీ తన బాధ్యత ఏంటి? తన పని అందరికీ ఆహారం అందివ్వడం తన బాధ్యత అన్నమాట. అంతర్వాణికి వినగలిగిన స్త్రీ స్వేచ్ఛకు ప్రతీకగా ఉంటుంది. ఎవరికైతే అంతర్వాణి వినగలుగుతారో, అంతరంగ ప్రబోధం ఎవరైతే వినగలుగుతారో, నోట్ దిస్ పాయింట్, ఈ పాయింట్ నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరైతే అంతరావ బోధ, అంతర్వాణి వినగలుగుతారో, వినగలిగిన వాళ్ళకి స్త్రీ స్వేచ్ఛకు ప్రతీకగా ఉంటుంది. ఆ స్త్రీ స్వేచ్ఛగా ప్రతీకగా ఉంటుంది అంటే తన అనుకున్నది తను చేయగలుగుతుంది. తన సాంఘిక కళలే కానీ తను ఏది చేయాలో లోక కళ్యాణం కోసం, విశ్వ కార్యం కోసం అందరికీ సహాయపడాలి అనే ఒక సేవాభావము, అందరికీ సహాయపడాలి అన్న ఒక సేవాభావంతో కూడుకొని ఉంటుందన్నమాట. ఆమెకి స్వేచ్ఛ లభిస్తుందన్నమాట. స్వేచ్ఛ లభించడం ద్వారా భౌతికమైన ఆశలు, కోరికలు, అనుభూతిక ఉద్వేగాలు, మనోవిశ్లేషణ కాక ప్రతి ఒక్కరిని స్వేచ్ఛగాను, సృజనాత్మకగాను వ్యక్తీకరణతో ఏంటి ఎదిగేలా సామర్థ్యాన్ని పెంపొందించడానికి సమయం పడుతుంది. వీటన్నిటికీ సమయం పడుతుంది. ప్రతి ఒక్క స్త్రీ స్వేచ్ఛగా, సృజనాత్మకంగా తన యొక్క భౌతికమైన ఆశలు, కోరికలు, అనుభూతి ఇవన్నీ నెరవేరాలంటే కొంచెం టైం పడుతుంది. ప్రతి ఒక్కరిని స్వేచ్ఛగా కూడా తయారు చేస్తుంది. ముందు ఒక స్త్రీ తను స్వేచ్ఛగా ఎదగాలన్నా, స్వేచ్ఛను పొందాలంటే ముందు ఎదుటి వ్యక్తులకు స్వేచ్ఛనివ్వాలి ఫ్రెండ్స్. అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మనము ఎదగాలి, మన స్వేచ్ఛ మనం పొందాలంటే ఇప్పుడు చాలా మంది మనకు చెప్తూ ఉంటారు ధ్యానులు. ఏమని చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్? మా ఇంట్లో మాకు ఎక్కడికి వెళ్ళనివ్వరు, దేన్ని చేయనివ్వరు. నేను ధ్యాన ప్రచారం అంటే నాకు చాలా ఇష్టం. మా ఇంట్లో చేయనియరు మేడం, మమ్మల్ని బయటికి వెళ్ళనివ్వరు, బయటకు పంపరు, నాకు ఇట్లాంటివన్నీ చెప్తుంటారు. అంటే ఏంటి అర్థం? ముందు మీరు ఇంట్లో ఉన్న వాళ్ళకి మీరు స్వేచ్ఛని ఇవ్వటం లేదు. మీరు ఎవరిదో ఒక స్వేచ్ఛని హరించేయడం జరిగింది. ఎవరిదైతే స్వేచ్ఛను హరిస్తారో వాళ్ళ దగ్గర తద్వారా మనకు కూడా స్వేచ్ఛ ఉండదు. ఎదుటి వాళ్ళ స్వేచ్ఛను హరించకుండగా మనం వాళ్ళ విషయాలను మనం పట్టించుకోవాలి. వాళ్ళ జీవితం వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఏం చేసుకోవాలనుకుంటే అది చేసుకోవాలి అని మనం కూడా అనుకోవాలి. అంతే తప్ప మన ఇంట్లో వాళ్ళని రిస్ట్రిక్షన్స్ పెట్టడము, ఇలాగే చేయాలి, ఇలాగే ఉండాలి, ఇట్లా ఉండడమే కరెక్ట్, ఇది రాంగ్, ఇది తప్పు, ఇది రైట్ అని డిసైడ్ చేయడము, జడ్జిమెంట్ చేయడము, కామెంట్ చేయడము, ఇవన్నీ చేస్తూ ఉంటారు. అందరి కుటుంబాలలో జరిగే విషయాలు అన్నమాట. అలా జడ్జిమెంట్ చేయడము, కామెంట్ చేయడము ఇవన్నీ చేస్తూ వాళ్ళ స్వేచ్ఛని హరించేస్తుంటారు. ఇది మానసిక తలం నుంచి వర్క్ చేసిన వాళ్ళు. మానసిక స్థలం నుంచి వర్క్ చేసిన వాళ్ళే హృదయ తలంలోకి ఇంకా అడుగు పెట్టలేదు. హృదయ తలంలోకి అడుగు పెట్టినప్పుడు అంతర్వాణి, అంతరంగ ప్రబోధం అది యాక్టివేషన్ లోకి వస్తుంది. యాక్టివేషన్ లోకి వచ్చినప్పుడే సహజావ బోధ వినబడుతుంది. ఆత్మస్థితిలో ఉండగలగడము, అక్కడి నుంచి మాట్లాడగలగడము, ప్రకృతితో మమేకమై ఉండడము, ప్రకృతితో అనుసంధానమై ఉంటారు ఫ్రెండ్స్.
అప్పుడే స్త్రీలు ప్రకృతితో అనుసంధానమై ఉండడము, స్వేచ్ఛను పొందడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కనుక మనం ఈ రోజు తెలుసుకున్నాం అంతర్వాణి సహజావబోధ అంటే స్వేచ్ఛ. ప్రతి స్త్రీకి స్వేచ్ఛ ఎందుకు కలగదు, స్వేచ్ఛ ఎందుకు లేదు, స్వేచ్ఛ ఎందుకు పొందలేము అనేది టాపిక్ కూడా మనం ఈ రోజు తెలుసుకున్నాము చక్కగా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తెలుసుకున్న విషయాలలో ఏవైనా మీకు క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ ఏమైనా ప్రశ్నలు ఉన్నా అడగొచ్చు ఫ్రెండ్స్. హలో 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 మేడం. మేడం మేడం నమస్తే మేడం, మాట్లాడచ్చా నేను? మాట్లాడండి మేడంకి ఒకసారి ధన్యవాదాలు తెలియదు. ఓకే, తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడగండి మాస్టర్స్. అందరూ ఒకసారి మేడం కి ధన్యవాదాలు తెలియచేయండి. థ్యాంక్ యూ మేడం, ఇంత మంచి జ్ఞానాన్ని మాకు అందించినందుకు ధన్యవాదాలు. ఓకే మాస్టర్స్, అన్మ్యూట్ అందరికి ఆప్షన్ ఇచ్చాను. ఫస్ట్ సుభాషిణి మేడం మాట్లాడము. మేడం నమస్తే మేడం, అనుజ మేడం గారికి చాలా బాగా వివరించారు మేడం స్త్రీలు ఎలా ఉండాలి అనేది. ప్లస్ చాలా బాగా అనిపించింది, క్లియర్ గా పాయింట్ టు పాయింట్ చాలా క్లియర్ గా స్లోగా చాలా బాగా అర్థమైంది మేడం. చాలా బాగా చెప్పారు. ఒక స్త్రీమూర్తి అదే అమ్మలాగా చూసుకోవాలి. నిజంగా మీరు చెప్పినవన్నీ రోజు మన ఇంట్లో జరిగేటివే, కానీ అవతల వాళ్ళు కూడా కొంచెం కొన్ని ఫ్యామిలీస్ లో అర్థం చేసుకోని వాళ్ళు కూడా ఉంటున్నారు. తను ఎంత కష్టపడినా, స్త్రీ ఎంత కష్టపడినా, ఇప్పుడు సేమ్ మీరు చెప్పిన పాయింట్స్ అన్ని ప్రతి ఇంట్లో జరిగేటివే, కానీ మగవాళ్ళు అర్థం చేసుకోవడంలో కూడా కొంచెం కొన్ని ఫ్యామిలీస్ లో అలా ఉంటుంది మేడం. చాలా బాగా వివరించారు మేడం, చాలా బాగా అనిపించింది మేడం. మీ పేరు? నా పేరు సుభాషిణి మేడం, హైదరాబాద్ నుంచి. సుభాషిణి మేడం హైదరాబాద్ లో ఉంటారన్నమాట. సుభాషిణి మేడం నమస్తే మేడం. ఒక విషయం, ఇప్పుడు ఇంట్లో వాళ్ళు కొన్ని అపార్థాలు చేసుకుంటారు అని అంటే మనం కూడా సరి అయిన అవగాహన లేకపోవడం, జీవితం పట్ల సరి అయిన అవగాహన లేదు, మనం కూడా ఆలోచన విధానం సరిగా లేకపోవడము. అంటే అక్కడ మైండ్ మేనేజ్మెంట్, మనసు ఆధీనంలో ఉన్నప్పుడు మనం కూడా ధ్యానం తెలియనంత వరకు నేను కూడా మనసు ఆధీనంలోనే ఉన్నాను. ఇప్పుడు అందరూ కూడా మైండ్ ఆధీనంలో ఉండే మైండ్ చెప్పినట్టే వింటున్నాం, మనసు చెప్పినట్టే మాట్లాడతాం. మైండ్ మనల్ని నడిపిస్తుంది, మనం నడిపించట్లేదు మనసుని. మనసుని మనం నడిపించాలి, మన ఆధీనంలో ఉండాలి. అది ఎప్పుడు వస్తుంది? ధ్యానం చేసిన తర్వాత, ధ్యాన సాధన పెరిగిన తర్వాత మన మనసు మన ఆధీనంలోకి వస్తుంది. వచ్చినప్పుడు మైండ్ ఆలోచనలు అనేవి సైడ్ అవుతాయి. సైడ్ అయినప్పుడు నీవు తలాలు మారుతాయి. నీకు మానసిక తలం నుంచి బుద్ధి తలానికి వెళ్తావు, బుద్ధి తలం నుంచి ఆత్మ తలానికి వెళ్తావు, ఆత్మ తలం నుంచి సహజ అవబోధకు వెళ్తావు. ఇట్లా ఈ యొక్క స్టేజెస్ అన్నమాట ఇవన్నీ. ఈ స్టేజెస్ మనం దాటాలంటే సాధన చేసుకోవాలి. తప్పనిసరిగా సాధన ఇంపార్టెంట్ అన్నమాట. మనం కొంత సమయం కేటాయించాల్సిందే తప్పనిసరిగా. మనం ఎదగాలి అనుకున్నప్పుడు, మన స్వేచ్ఛని మనం పొందాలి అనుకున్నప్పుడు, ప్రతి ఒక్క స్త్రీ చెప్తూ ఉంటుంది నాకు స్వేచ్ఛ లేదు, నాకు స్వేచ్ఛని ఇవ్వట్లేదు. స్వేచ్ఛను వాళ్ళు ఇవ్వట్లేదు కాదు, ముందు నువ్వు స్వేచ్ఛ పొందాలంటే నువ్వు ఎదుటి వ్యక్తికి స్వేచ్ఛనివ్వాలి. ఎవరో ఒక వ్యక్తిని మనం స్వేచ్ఛ ఇవ్వలేదు అనుకోండి, ఈ జన్మలో కాకుండా గత జన్మలో చేసి ఉన్నా ఈ జన్మలో మనం అది అనుభవిస్తాం. గత జన్మలో మనం ఎవరికి స్వేచ్ఛని ఇవ్వలేదో ఆ స్వేచ్ఛ ఇప్పుడు మనం హరించబడ్డాము. మనకి అదే సేమ్ ప్రాసెస్ జరుగుతుంది. కనుక అనుభవము, ఆ జ్ఞానం ఇప్పుడు మనం తెలుసుకున్నాం కనుక మనం ప్రతి ఒక్కరి విషయంలో వేలు పెట్టరాదు, ప్రతి ఒక్క విషయంలో జోక్యం చేసుకోకూడదు. ప్రతి ఒక్క విషయంలో అంటే ఎదుటి వాళ్ళ విషయంలో జోక్యం చేసుకోకుండా, వేలు పెట్టకుండా, వాళ్ళ జీవితాలు తొంగి చూడకుండా మన పని మనం చేసుకున్నామా, నాతో నేనున్నానా, నన్ను నేను చెక్ చేసుకుంటున్నానా, నన్ను నేను చెక్ చేసుకోవాలి, నా తప్పు ఒప్పులు నేను చెక్ చేసుకోవాలి. అంతే తప్ప ఎదుటి వాళ్ళ తప్పు ఒప్పులు చెక్ చేయడము అది కరెక్ట్ కాదు. అందువల్ల స్వేచ్ఛ ఆరించేయడం జరిగిపోతుంది, మనకి స్వేచ్ఛ ఉండదు, అంతరావ బోధ కూడా రాదు.
అంతర్వాణి, అంతరంగ ప్రబోధం, అంతర్వాణి వినబడుతుంది. అది వినబడినప్పుడు దాన్ని వినాలంటే మనం కొంత ప్రాక్టీస్ చేయాలి. శూన్య స్థితిలో, సైలెంట్ లో, నిశ్శబ్దంలోకి వెళ్ళాలి. ఆ నిశ్శబ్దంలో వెళ్ళినప్పుడే మనకి అంతర్వాణి వినబడుతుంది. నిశ్శబ్దంగా ఉన్నప్పుడే నీలోని శబ్దాలు నీకు వినబడతాయి. నీ లోపల ఉన్న జ్ఞానం నీకు వినబడుతుంది. చెప్పారు. ఓకేనండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. అనిత మేడం మాట్లాడండి. మాట్లాడండి అనిత మేడం. తను లీవ్ అయినట్టుంది మేడం. ఓకే అమ్మా. ఓకే అనిత మేడం మాట్లాడండి. మళ్ళీ పోయింది. అంటే వీడియో ఆఫ్ చేయమనండి. వీడియో ఆఫ్ చేస్తే ఆడియో కరెక్ట్ గా వస్తుంది. కొంతమందికి వీడియో ఆన్ చేస్తే రాదు. మాట్లాడండి మేడం. హలో మేడం మాట్లాడండి. చాలా బాగుంది మేడం. మీ క్లాస్ చాలా అద్భుతంగా ఉంది మేడం. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా స్త్రీ గురించి ఇంత అద్భుతంగా ఎప్పుడు వినలేదు మేడం. క్లాస్ అందరి స్త్రీమూర్తులకు అందరికి క్లాస్ ఒకసారి అందరు మాస్టర్స్ క్లాస్ చేయండి. స్త్రీ మాతలకు, శ్రీ నిజంగా మేడం వేల కోటి ధన్యవాదాలు మేడం. మీకు ఇంత అద్భుతం అండి స్త్రీ అంటేని. నిజంగా చాలా బాగుంది మేడం క్లాసు. కానీ ఈ వీడియో మాత్రం పెట్టండి మేడం, మేము అత్మానం వింటూ ఉంటాం మేడం. తప్పకుండా నాన్న, తప్పకుండా. మీరు అందరూ కూడా మీ స్త్రీ మాతలు, స్త్రీ మూర్తులు, మీ మన శక్తి మనకే తెలియదు. నేనే ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే నా శక్తి నాకే తెలియక నేనే ఎంతో తపన మదన పడిపోవడం, జీవితం పట్ల సరైన అవగాహన లేకపోవడం, ఎవరు చెప్పేవాళ్ళు, మనకి దారి చూపించే వాళ్ళు ఎవరు ఏంటని ఎంతో మదన పడిపోయినా. ఆ మదన పడి ఆ బాధలు, ఆ దుఃఖాలు, శారీరక రుగ్మతలు, మానసిక అశాంతి అన్నింటికి ఒకటే మార్గం. ఒక ఫ్రెండ్ ద్వారా నాకు ఈ ధ్యానం, పిరమిడ్ ధ్యానం అందడం ద్వారా నన్ను నేను తెలుసుకుని నన్ను నేను మలుచుకున్నానుమా. నన్ను నేను మలుచుకొని ఒక శిలా విగ్రహంగా ఉన్నదాన్ని ఒక దేవతా విగ్రహంగా మారడం జరిగింది ఫ్రెండ్స్. థ్యాంక్స్ మేడం. ఈ మహత్తర ఫౌండేషన్ మేడం ఎన్నో విషయాలు, తెలియని విషయాలు ఎన్నో తెలుసుకుంటున్నాం మేడం. ఈ ఫౌండేషన్ రంగనాథ సార్కి కానీ, లలిత మేడం కానీ, ఇంకా ఎంతో మంది వర్క్ చేస్తున్నారు. వాళ్ళందరికీ వేల కోటి ధన్యవాదాలు మేడం. తెలియని విషయాలు నాకు కూడా ఈ అవకాశం ఇచ్చిన మహావతార్ బాబాజీ ఫౌండేషన్ మాస్టర్స్ కి నేను కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఈ వీడియో తప్పకుండా పెట్టించండి మేడం. ఓకే మేడం. మహోతార్ టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి మాస్టర్స్. అందరికి వీడియోస్ వస్తాయి. పాత వీడియోస్ కూడా మనకి ఇంకా ఎంతో మంది మాస్టర్స్ మనకి ఎంతో మంచి జ్ఞానాన్ని అందించారు కాబట్టి ప్రతి ఒక్కరు పాత వీడియోస్ ని కూడా రీచెక్ చేస్తూ ఉండండి. ప్రతిరోజు వచ్చే వీడియోస్ ని చూస్తూ ఉండండి. నచ్చిన వీడియోస్ ని షేర్ చేయండి, లైక్ చేయండి. మన వంతు బాధ్యత మనం చేయాలి. చాలా విషయాలు తెలుసుకున్నాం, తెలియని విషయాలు ఎన్నో తెలుసుకుంటున్నాం మేడం. ఆ హృదయం ఎంతో ఉప్పొంగిపోతుంది మేడం. థ్యాంక్ యూ మేడం. మీరు చెప్తుంటే మాకు కూడా అంత ఆనందంగా ఉంది మేడం. ప్రతి ఒక్కరు ఇలా తెలుసుకున్నారంటే మాకు ఎంతో హ్యాపీగా, ఆనందంగా ఉంది. మీరు తెలుసుకున్న వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళకి 10 మందికి మీరు కూడా ఈ జ్ఞానాన్ని అందిస్తూ ఉండండి మేడం. అది తప్పకుండా మేడం. నలుగురిని కూర్చోబెట్టి నేను ఈ విషయాలు మధ్యాహ్నం చెప్తాను మేడం. ఓకేనండి, థ్యాంక్ యూ. అలాగే, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే మేడం. లావణ్య మేడం మాట్లాడనమ్మా. మేడం నమస్తే మేడం. నమస్తే మా లావణ్య మేడం. నమస్తే మేడం. అనద్దు మేడం, మీ కూతురు దాన్ని. పర్వాలేదు నాన్న, ఇప్పుడు అందరం ఒకటే, అందరం ఆత్మస్వరూపాలమే, అందరూ పరమాత్మ స్వరూపాలమే. ఎవరు వేరు కాదు, ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. మేడం అని పిలవాలి తప్పదు. ఎందుకంటే మేడం అంటే అందరూ ఒకటే కదా, అందరూ ఒకే ఆత్మస్వరూపాలమే. అంతే. చెప్పండి లావణ్య మేడం. నా డౌట్ కి ఇది హ్యాండ్ రైజ్ చేశాను. నా ధ్యానం చేస్తుంటే అంటే ఏడుపు వస్తుంది, ఏవో ఇది అంటే ఇప్పుడు మా రిలేషన్ లో ఒకటి ఒంట్లో బాగాలేదు, అవే గుర్తొస్తున్నాయి.
తర్వాత కొంతసేపాక ఇది ఏడు పాపి వాళ్ళ గురించి మనం హీలింగ్ ఇద్దాము, ఏం వాళ్ళ గురించి మనం తప్పు ఇది తీసుకోకూడదా అలాగని అనిపిస్తున్నాయి మేడం నాకు. ఓకే ఓకే. అదే మీరు ఎదుటి వాళ్ళవన్నీ కూడా లోపలికి రిసీవ్ చేసుకోవడం అనేది ఉండకూడదు. ఎంతైనా లోపలికి రిసీవ్ చేసుకోకూడదు. మనం అన్ని చూడడం వరకే ఉండాలి. సరే ఆ టైంలో ఆ క్షణంలో వినడం వరకు ఉండాలి. వినాలి, చూడాలి. ఈ జ్ఞానేంద్రియాలు స్పందిస్తుంటాయి. ఈ లోపల మనకు కనబడే కళ్ళు గాని, చెవులు గాని, ఇవన్నీ గాని, మనసు, మన ఆలోచనలు, మనసు అవన్నీ స్పందిస్తాయి. కానీ ఆ స్పందించవచ్చు, ఓకే, అప్పటి వరకు. తర్వాత క్షణంలో మీరు దాన్ని డిలీట్ చేసేయాలి, మర్చిపోవాలి కూడా. లేకుంటే లోపలికి వెళ్ళాక సబ్ కాన్షియస్ మైండ్ రికార్డ్ చేసి, ఇప్పుడు మీకు అదే జరిగింది. లోపల ఉన్న మైండ్ అంటే చిన్న మెదడు, సబ్ కాన్షియస్ మైండ్ అంటే చిన్న మెదడు. ఆ చిన్న మెదడులో రికార్డ్ అవుతుంది అన్ని మనం అనుకున్నవి, లోపలికి తీసుకున్నవన్నీ. మీరు లోపలికి తీసుకున్న బాధపడినా, దుఃఖపడినా, లేకుంటే ఆనందం ఎక్కువ అతిగా ఆనందము, అతిగా కోరికలు, ఏదైతే మన అతిగా మననం చేస్తూ ఉంటారో అది మీకు మీ చిన్న మెదడు వెళ్ళి రికార్డ్ అయిపోతుంది. రికార్డ్ అయిపోయి మీకు పదే 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 వినిపిస్తుంటది. అది వినిపించినప్పుడల్లా మీకు బాధ, భయము, దుఃఖము, ఏడుపు ఇవన్నీ వస్తాయి. ఇవి జరగడం వల్ల మీ ఎనర్జీ డౌన్ అయ్యి ఎనర్జీ డౌన్ ఫాల్ అవుతుంది. నెగటివ్ ఎనర్జీ నింపబడుతుంది. మీ ప్రతి సెల్కి, ప్రతి కణానికి మీరు నెగటివ్ ఎనర్జీని పంపించినట్టు. ఇప్పుడు మీలో ఉన్న ప్రతి కణానికి నెగటివ్ ఎనర్జీని పంపిస్తున్నారు. అంటే నెగటివ్ ఆలోచన వల్ల, ఈ యొక్క భావన వల్ల మనకి తెలియదు నెగటివ్ భావనని. బాధపడుతున్నాం, దుఃఖపడుతుంటే అది కరెక్ట్ అనుకుంటున్నారు జనాలు. కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎదుటి వాళ్ళకి సానుభూతి, ఎవరికైనా బాగాలేదనుకో, వాళ్ళ ఎదురుగా ఏడుస్తే సానుభూతిగా ఉంటారు. పాప నా గురించి ఏడుస్తున్నారు కదా అని సానుభూతిగా అనుకుంటాం. కానీ లోపలికి తీసుకొని బాధపడే వాళ్ళకి నెగటివ్ ఎనర్జీ డౌన్ అయిపోతుంది. అలా పోను మనకి ఎనర్జీ చాలా తగ్గిపోతూ వస్తుంది. అలా చేయకూడదు, లోపలికి తీసుకోకూడదు. ఏ పూట ఎప్పుడు ఏ క్షణంలో ఏది వింటారో అప్పుడు ఆ క్షణంలో డిలీట్ చేసేయాలి, దాన్ని మర్చిపోవాలి. అప్పుడే ప్రజెంట్ లో ఉన్నట్టు. మీరు ప్రజెంట్ లో లేరు, వర్తమానంలో లేరు, వర్తమానంలో ఉండాలి. అయితే నేను ధ్యానం ఎక్కువ చేసుకుని నేను నా స్థితిలో నేను ఉండాలంటారు. ఎప్పుడు ఏ విషయాలు విన్నా ఆ విషయం అక్కడితో స్టాప్ చేసేయాలి, వదిలేయాల. అది మీకు అవసరమా లేదా చెక్ చేసుకోవాలి. అది ఇప్పుడు మీరు ఎంతో మంది విషయాలు అందరికీ ఉంటది. కుటుంబంలో ఎంతో మంది ఉండొచ్చు, బయట ఫ్రెండ్స్, రిలేటివ్స్, బంధువులు, అందరికి ఎన్నో విషయాలలో ఎన్నో ఉంటాయమ్మా. ఏవో రుగ్మతలని, ఏవో కారణాలు ఉంటాయి. ఎలాంటి బిజినెస్ లను, దీంట్లోనో ఎన్నో ఉంటాయి. అవన్నీ మీరు లోపల తీసుకొని అవన్నీ మీరు మోసుకుంటా, బాధపడుకుంటా, దుఃఖపడుకుంటా అంటే మీ ఎనర్జీ డౌన్, మీ శక్తిహీనులైపోతుంటారు. అందువల్ల వినిన వెంటనే మర్చిపోవాలి. ఈ క్షణంలో ఉండడము, వర్తమానంలో జీవించడం అనేది ఇంకా తెలవట్లేదు ఇంకా జనాలకి. ఇంకా తెలవక ఎనర్జీ లాస్ చేసుకుంటున్నారు. ఈ క్షణంతో పాటుగా ఉండడం అంటే ఏంటి అర్థం అండి? ముందు క్షణం ఏది విన్నారో మరు క్షణం దాన్ని మర్చిపోవాలి. ఇంపార్టెంట్ ఉన్నది మనం 1-2 గుర్తు పెట్టుకుంటాం. మన జీవితానికి కావాల్సినది మనం గుర్తు పెట్టుకుంటాం, కరెక్టే, కాదంటలేదు. బయట ఉన్న వాళ్ళందరి గుర్తు పెట్టుకుంటే మీ ఎనర్జీ లాస్ అది జరుగుతుంది మీలో. ఓకేనా మేడం? లావణ్య మేడం, ఓకే మేడం. అర్థమైందా మేడం? అర్థమైందా? అర్థమైంది. ఏం అర్థమైంది? ఏ విన్నా బాధలు అవి టెన్షన్స్ అని వదిలేయాలి, అప్పటికప్పుడు వదిలేయాలి. వెరీ గుడ్, కరెక్ట్. ప్రతి నిమిషం ఎరుక స్థితిలో ఉండండి. ఈ క్షణం అది బాధపడటం అవసరమా లేదా ఒకసారి రీచెక్ చేసుకోండి. మీరు బాధపడటం వల్ల అక్కడ ఏం చేంజెస్ అవ్వట్లేదు కదా. లేదు. అది ఒకసారి రీచెక్ చేసుకోండి. మీరు బాధపడటం వల్ల యూజ్ ఉంది అన్నప్పుడు బాధపడొచ్చు. వాళ్ళకి లేదు, మీకు లేదు కదా. మేడం వేరే ఇంకెవరన్నా ఉన్నారా? ప్రజెంట్ అయితే ఏం లేరు మేడం. ఓకే మరి ఓకేనా? మరి లాస్ట్ లో ఒక 5 minutes మెడిటేషన్ చేస్తారా? గైడ్ చేపిస్తారా? మీకు టైం ఉందా? టైం ఉంది, ఇప్పుడు ఒక 5 minutes చేద్దాం. ఒక 5 minutes చెప్పి. ఓకే అమ్మా, హాయిగా రిలాక్స్ గా కూర్చోండి ఫ్రెండ్స్. ఓన్లీ 5 minutes. కింద కూర్చోగలిగిన వాళ్ళు కింద కూర్చోండి, లేని పక్షంలో చైర్లో కూడా కూర్చోవచ్చు. వేళ్ళల్లో వేళ్ళు కలుపుకొని, కాళ్ళు 2 క్రాస్ చేసుకొని, కళ్ళు 2 మూసుకొని
కళ్ళు రెండు మూసుకోండి ఫ్రెండ్స్. సహజమైన శ్వాసని ఎరుకతో గమనించండి. అతి సున్నితమైన సరళమైన శ్వాసని ఎరుకతో గమనించండి. గాలిలో పుట్టాము, గాలిలో పెరిగాము, గాలిలోని మర్మము ఎరుగకున్నాము, ముక్కులోని గాలి ముక్తికి మరి దారి, ముక్కులోని గాలి ముక్తికి మరి దారి, విశ్వదాభిరామ వినురవేమ. వేమన మాస్టర్ ఎంతో గొప్ప అద్భుతమైన పద్యాన్ని మనకు అందించారు. ఆ పద్యంలో అర్థం ఎంతో నిగూఢ రహస్యమే దాగి ఉంది. శ్వాస యొక్క నిగూఢ రహస్యాలు దాగి ఉన్నాయి. చూడండి ఎంత గొప్ప పద్యం అది. ప్రతి ఒక్కరు మననం చేయండి. గాలిలో పుట్టాము, గాలిలోనే పెరిగాము, గాలిలోని మర్మం ఎరుగకున్నాము, ముక్కులోని గాలి ముక్తికి మరి దారి, విశ్వదాభిరామ వినురవేమ. కాయపు టూపిరిలో గని ఉన్నది, కాయపు టూపిరిలో గని ఉన్నది, అది మనము నిగూఢమైన అపారమైన విద్య గని, జ్ఞాన విద్య, నిగూఢమైన జ్ఞాన భాండాగారం, జ్ఞాన భాండాగారం ప్రతి ఒక్కరిలో నిక్షిప్తమై ఉన్నది. దానిని వెలికి తీయాలంటే ధ్యాన సాధన చేయాలి ఫ్రెండ్స్. ఆ ధ్యాన సాధన శూన్య స్థితికి చేరాలి. విశ్వంతో మమేకం అవ్వాలి, విశ్వంతో అనుసంధానం అవ్వాలి. మన ఒక నెక్స్ట్ సెక్షన్ లో ఒక క్లాస్ లో జీవాత్మ పరమాత్మతో అనుసంధానం అవ్వడం ఎలా అనే ఒక క్లాస్ కూడా మనం చెప్పుకుందాము. దాంట్లో మేము గైడ్ చేస్తాను. గైడెడ్ మెడిటేషన్ లో మన యొక్క ఈ దేహంలో ఉన్న జీవాత్మ పరమాత్మతో అనుసంధానం అవ్వడం ఎలా అని మనము గైడెడ్ మెడిటేషన్ ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ప్రతిదీ వినడం ద్వారా, తెలుసుకోవడం ద్వారా ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితి మనకి తెలియకుండానే మన ఆత్మస్థితికి మనం చేరుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫలితాన్ని ఆశించకుండా, ఫలితాన్ని ఆశించకండి, చేస్తూ పోవడమే నిస్వార్థ సేవ. నిస్వార్థ సేవ చేయండి. ఏ విషయంలో ఫలితాన్ని ఆశించకండి. ఇంట్లో కుటుంబ విషయాల్లో అయినా, బయట విషయాలలో అయినా ఎక్కడ నాకేంటి లాభము, నాకేం ఫలితము, నాకేంటి లాభము అన్న ఆలోచన రాకూడదు. మన పని, మన కర్తవ్యం ఏంటి? చేసుకుంటూ వెళ్ళడమే. అది ఏదైనా అయిండవచ్చు, ఏ పనైనా అయిండవచ్చు. మన పని, మన ధర్మం ఏంటి? సేవ చేయడమే మన ధర్మం, మన కర్తవ్యం. మన ధర్మం, మన కర్తవ్యం సేవ చేయడమే, ఇంట్లో వాళ్ళకైనా బయట వాళ్ళకైనా. తద్వారా మన గత జన్మల కర్మలు దగ్ధం చేసుకోవడం జరుగుతుంది. అదే పూర్వజన్మ పాపకృతం వ్యాధి రూపేణ పీడ్యతే. పూర్వజన్మలంటే ఎన్నో వందల వేల జన్మలు తీసుకున్నాం. అన్నిట్లో మనం తెలిసి తెలియక ఏవో పొరపాట్లు చేస్తూ ఉంటాం. ఆ చేసినవన్నీ మళ్ళా మనం దగ్ధం చేసుకోవాలంటే సేవ చేసుకోవాలి. నిస్వార్థ సేవ. అది ఎవరెవరు శక్తి మేరకు, మీకు ఎంత శక్తి ఉందో, మీరు ఏది చేయగలుగుతారో అది మీరు కంపల్సరీ ప్రతి ఒక్క వ్యక్తి సేవ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే మానసికంగా మీరు చేయగలుగుతారా, శరీర పరంగా మీరు సేవ చేయగలుగుతారా, అంటే జ్ఞానపరంగా మీరు సేవ చేయగలుగుతారా, ఆర్థిక పరంగా మీరు సేవ చేయగలుగుతారా. అంటే ఆ ధనం మన దగ్గర ఉందనుకో, మన సేవ చేయలేము. మన శరీరం సహకరించినప్పుడు మన దగ్గర కొంత ధనము ఏమన్నా అది అక్కడ సంస్థలకి, అంటే మన యొక్క పిఎస్ఎస్ మూవ్మెంట్ సంస్థలకి, వాళ్ళ సేవలు చేసే వాళ్ళకి అందియచ్చు. మహేశ్వర మహాపిరమిడ్ ప్రాంగణంలో అక్కడ ఎంతో శక్తిస్థలు, పత్రిజీ శక్తిస్థలు,
ప్రాంగణంలో ఎంతో అద్భుతమైన వర్క్ జరుగుతుందండి. అది ఎంతో వేల లక్షల కోట్లతో కూడా కూడుకొని ఉంది ఆ వర్క్ కార్యక్రమం. దాంట్లో భాగంగా మన వంతుగా కనీసం మనకి ఎంత కలిగితే అంతే, మనకి కలిగింది మనం సేవ కింద ఇచ్చుకోవచ్చు. అది ఎవరి కోసమో ఇవ్వట్లేదు, మన కోసమే, మన కర్మల దగ్ధం చేసుకోవడం కోసము, మనం యొక్క పుణ్య ఫలాన్ని సంపాదించుకోవడం కోసము. పంచబడినప్పుడే పెంచబడతాం, దాచుకోబడినప్పుడు దోచుకోబడతాం. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టరు మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా వర్క్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మన్ ధన్ అంటే శారీరకంగా మానసికంగా అద్భుతంగా వర్క్ చేస్తున్నారు, ఆత్మపరంగా. అద్భుతంగా ధ్యాన ప్రచారాలు చేయడం కానీ, శాకాహార ప్రచారం, ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ గురించి అద్భుతంగా వర్క్ చేస్తున్నారు ప్రతి ఒక్క మాస్టర్. కనుక EPSSM లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్ కి నా హృదయపూర్వక అనంత కోటి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడి నుంచే నేను శిరస్సు వంచి ప్రణామాలు చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మహా అద్భుతంగా వర్క్ జరుగుతుంది లోక కళ్యాణం కోసం, విశ్వ కార్యం. ప్రతి ఒక్కరు ధ్యానులుగా మారాలని, ప్రతి ఒక్కరు శాకాహారులుగా మారాలని సంకల్పించుకుంటూ ఈ బృహత్ కార్యంలో లోక కళ్యాణం కోసం అందరూ కృషి చేస్తూ శ్రమిస్తూ ఎన్నో ర్యాలీలు, అద్భుతమైన ర్యాలీలు, సెంటర్స్, ఎన్నో గొప్ప గొప్ప సెంటర్స్ రన్ చేస్తున్నారు. ఎన్నో మెగా పిరమిడ్స్ కట్టడాలు జరుగుతున్నాయి, వేల పిరమిడ్స్ కట్టడాలు జరిగినాయి ఫ్రెండ్స్. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకోండి ఫ్రెండ్స్. అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ ఆనందంగా జీవించాలి. మరియు ప్రకృతి మాతకు, భూమాతకు, విశ్వమాతకు మరియు పంచభూతములకు అన్నిటికీ అనంత కోటి ప్రణామాలు తెలియజేసుకోండి, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకోండి. మన ద్వారా ఏమీ ఆశించకుండా పంచభూతాలు, ప్రకృతి మాత గాని, భూమాత గాని మన ద్వారా ఏ ఒక్కటి ఆశించకుండా నిస్వార్థంగా మనకి ఈ విధంగా సేవలు అందిస్తూనే ఉన్నారు. కనుక వాళ్ళందరికీ మనం రుణపడి ఉంటాము. పంచభూతములకు, భూమాతకు, ప్రకృతి మాతకు, వాళ్ళందరికీ మనం రుణపడి ఉన్నామంటే కనీసం రోజుకు ఒక్కసారైనా వాళ్ళకి కృతజ్ఞతలు తెలపండి ఫ్రెండ్స్. ఆ ప్రేమతత్వాన్ని వ్యక్తపరచండి. తెలిసో తెలియకో మనము ఇప్పటి వరకు వాళ్ళకి మనం కృతజ్ఞతలు తెలపనందువల్ల పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నా యొక్క అజ్ఞానంతో, నా యొక్క మూర్ఖత్వంతో ఇప్పటి వరకు మీకు కృతజ్ఞతలు కూడా నేను తెలుపుకోలేదు, ఆ ప్రేమతత్వాన్ని పంచలేదు. నన్ను క్షమించండి, హృదయపూర్వకంగా నన్ను క్షమించండి అని మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా హృదయపూర్వకంగా చెప్పుకోండి ఫ్రెండ్స్. చెప్పుకొని రోజుకు ఒక్కసారైనా అందరికీ కృతజ్ఞతలు తెలుపుకోండి ఫ్రెండ్స్. అందరూ స్వస్తి ముక్తిని పొందాలని, సమస్త మానవాళి స్వస్తి ముక్తిని పొందాలని కోరుకుంటూ లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి. ఓకే ఫ్రెండ్స్, మీ రెండు అరచేతులు కళ్ళ మీద పెట్టుకోండి. 5 seconds. 5, 4, 3, 2, 1, 0. చేతులు నెమ్మది కింద దించుకుంటూ నెమ్మదిగా కళ్ళు తెరవండి ఫ్రెండ్స్. మీ రెండు అరచేతులు చూసుకోండి ఫ్రెండ్స్. చక్కగా ధ్యానం చేశారు. ధ్యానానికి మన యొక్క మహతార్ బాబాజీ ఫౌండేషన్ మాస్టర్స్ కి, మన పత్రిజీ గారికి, అందరికీ
పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ నెమ్మదిగా క్లాస్ చేసుకోండి ఫ్రెండ్స్. మనం క్లాస్ ద్వారానే కృతజ్ఞతలు తెలపగలుగుతాం. ఇంకా దేని ద్వారా మనము తెలపడం తక్కువ, ఎంత చెప్పినా తక్కువే. కనీసం క్లాస్ ద్వారా కృతజ్ఞతలు తెలుపుకోండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన మహతార్ బాబాజీ ఫౌండేషన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఓకే నాన్న, థ్యాంక్ మాస్టర్స్, 11 o'clock మనం మీట్ అవుదాం మళ్ళీ. మేడం ఒక్క మాట, యూట్యూబ్ ది కొంచెం మాకు పెడతారా? అది కనెక్షన్ మహోదర్ యూట్యూబ్ టీవీ మహోదర్ టీవీ అని కొడితే వస్తుంది మేడం. అవునా, యూట్యూబ్ దా? మరి మాకు ఫ్లైయర్ లో పెట్టట్లేరు? ఫ్లయర్ లో ఏమి ఉండదండి. ఫ్లైయర్ లో పెడితేనే కదా మిగతా వాళ్ళందరూ కూడా చూడడానికి అవకాశం. ఫ్లైయర్ లో ఇప్పుడు మనకి జరుగుతున్న టైంలోనే యూట్యూబ్ ఆన్ చేస్తారు, చాలా మంది ఆన్ చేసిన వాళ్ళు దాంట్లో వినడం చేస్తారు అన్నమాట. మీరు అదే మెన్షన్ చేసేస్తే, వాట్సాప్ ఎలా మెన్షన్ చేస్తున్నారో, జూమ్ ఎలా మెన్షన్ చేస్తున్నారో, యూట్యూబ్ కూడా అలా మెన్షన్ చేస్తే వాళ్ళు యూట్యూబ్ నుంచి జాయిన్ అయిపోతారు అన్నమాట. అట్లా చెప్పండి తప్పకుండా. నేను కూడా చాలాసార్లు వేరే వాళ్ళకి ఇప్పుడు మేము షేర్ చేయడానికి అవ్వదు. ఇప్పుడు యూట్యూబ్ ఉంటేనే వేరే వాళ్ళకి షేర్ చేయడానికి అవ్వదు. వాళ్ళు అది ఓపెన్ చేయడానికి, లేకుంటే ఓపెన్ చేయడానికి రాదు, జరుగుతుంది అన్నమాట. అది ఏమైతే ఎంతో మందికి చేరవలసింది చేరట్లేదు. అది వేరేగా ఉంటది అనుకుంటాను. అలాగా యూట్యూబ్ ద్వారా డైరెక్ట్ మనం చూడడం అంటే కాదు మేడం, ఇందులోనే మనకి ఫ్లైయర్ పెట్టిన దాంట్లోనే అందరూ వాట్సాప్ పెడతారు, జూమ్ పెడతారు, లాస్ట్ లో యూట్యూబ్ ది పెడతారు. లింక్ కూడా పెడితే అది ఇది కనెక్ట్ అవుతుంది మొత్తం రెండు. అప్పుడు ఇప్పుడు మన క్లాస్ జరుగుతున్నప్పుడే అందరూ వినడాలు చేయడాలు చేస్తారు. మళ్ళా తర్వాత కూడా మనము తర్వాత టైం ఉన్నప్పుడు మళ్ళీ యూట్యూబ్ ఆన్ చేసుకుంటారు దాంట్లో నుంచే. అంటే మనకి ఫ్లైయర్ లో ఉంటే అందరికి ఈజీగా ఓపెన్ చేయడం అవకాశం అన్నమాట. అందరికి యూట్యూబ్ లోకి వెళ్ళడానికి తెలియదండి. యూట్యూబ్ ఓపెన్ చేయడం అందరికి తెలియదు. మన ఫ్లైయర్ లో పెట్టామనుకో, అక్కడ బ్లూ కలర్ ఉంటుంది, టచ్ చేసేస్తే ఇమిడియట్ గా వింటారు అన్నమాట. ఈ లింక్ ఆ లింక్ రెండు లింకులు వస్తాయి మేడం అప్పుడు. అవును, మీ లింకు ఈ లింక్ కూడా వస్తుంది. అవును, ఓకేనా? మాకు పెట్టండి, ఇది వరకు జరిగిన క్లాసులు ఇవన్నీ కూడా మాది దాంట్లో మా వాట్సాప్ లో పెట్టండి మేడం. ఓకేనా? 2 days మనం అనుకున్నది క్లాస్. చెప్పండి మేడం, మాట్లాడండి అమ్మా. మెడిటేషన్ చేసేటప్పుడు ధ్యానంలో ఉన్నప్పుడు తిమ్మిరి పడుతుంది మేడం. అది ఎందుకలా? ఎక్కడ తిమ్మిర్లు పడుతున్నాయి? కాళ్ళు లెగ్స్. ఓకే, కాళ్ళు తిమ్మిరి పడుతున్నాయి అంటే కింద మనం కొంచెం కుషన్ లాంటిది కూడా వేసుకోవాలి. అంటే డైరెక్ట్ గా నేలకి ఏదో పల్చని క్లాత్ వేసుకుంటే మీకు భూమి నుంచి కూడా కొంచెం మనకి ఆ యొక్క గట్టిదనానికి కాలు తిమ్మిర్లు పట్టడం జరుగుతూ ఉంటది. అదే మీరు కొంచెం మెత్తగా గట్టిగా కొంచెం కుషన్ లాంటిది మెత్తదంగా ఉన్నది, కొంచెం లావుగా మందపాటి ఉన్నది వేసుకోండి, మీకు మంచిగా అనిపిస్తుంది. తిమ్మిర్లు కూడా పట్టవు. ఆ తిమ్మిర్లు పడుతున్నాయంటే ఇంకా కొత్త ఎనర్జీ తీసుకున్నప్పుడు కూడా మనకి ఆ తిమ్మిర్లు పట్టినట్టు కనబడుతుంది. అప్పుడు ఏం చేయాలి? కాళ్ళు కొంచెం నెమ్మదిగా కళ్ళు తెరవకుండా చాపుకోండి. కళ్ళు తెరవకుండానే కాళ్ళు చాపుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు మళ్ళా దగ్గరకు తీసుకోండి. సెట్ అయ్యేంత వరకు కాలు చాపుకోవాలి. మళ్ళీ ఒక 5 minutes లోనే మళ్ళా కాలు దగ్గర తీసేసుకోండి. సుఖాసనంలో కూర్చోండి. ఆ కూర్చున్న మనకు అలవాటు చేసుకున్న కొద్దీ మనకి ఇంకా తిమ్మిర్లు పట్టినప్పుడు ఏం చేయాలంటే పక్కలంబట చిన్న దిండులు ఉంటాయి కదా, దిండ్లు తొడల కింద పెట్టుకోండి. తొడల కింద, మోకాల కింద సైడ్స్ పెట్టుకుంటే మీకు తిమ్మిర్లు కనపడవు. చూడండి ఈసారి నేను చెప్పిన టెక్నిక్ మీరు చూసారనుకో, నేను కూడా అలాగే సాధన చేసేదాన్ని. స్టార్టింగ్ లో కూర్చొని చేసి సోఫాలో కూర్చున్నా కూడా కాళ్ళకి పర్వాలేదు, ఓకే, నో ప్రాబ్లం. సోఫాలో కూర్చున్నా కూడా పర్వాలేదు. కాకపోతే మీరు చిన్న ఏజ్ వాళ్ళందరూ కింద కూర్చోగలిగినంత కింద కూర్చోవడం ఉత్తమం. అన్నిటికన్నా ఉత్తమమైనది కింద మన కుషన్ వేసుకోను, ఏదైనా మందపాటి క్లాత్ లాంటివి వేసుకొని కింద కూర్చొని కావలిస్తే తిమ్మిర్లు ఎక్కినప్పుడు తొడలు పక్కలంబట చిన్న పిల్లోస్ పెట్టుకోండి 2 పక్కల. అప్పుడు మీరు హాయిగా కూర్చుంటారు.
పాదాలు తిమ్మిరెక్కుతోంది. సోఫాలో కూర్చొని చేస్తున్నాను. పాదాలు మాత్రం కొంచెం తిమ్మిరి పట్టేసి మళ్ళీ కొంచెంసేపు వాక్ చేయాల్సి వస్తుంది మేడం. దానికి అందుకని మీరు తర్వాత ధ్యానం నుంచి లేచిన తర్వాత నువ్వుల నూనె గాని ఆవాల నూనె తెలుసు కదా, ఆవాల నూనె తెలుసు. ఆవ నూనె తెలుసు కదా మేడం, అవి తెచ్చుకొని మీరు పాదాలకి రాయండి. పాదాలకి రాసుకుంటూ ఉండండి. కొంచెం కింద మోకాలకి కానీ ఎక్కడెక్కడ మీకు తిమ్మెరలు పడుతుందో అక్కడ రాస్తూ మర్దన చేయండి. మీరు మర్దన చేస్తే అంటే అక్కడ ఉన్న నర్వ్ సిస్టమ్ కానీ మనకి మజిల్స్ అంటే కండరాలు, ఈ నర్వ్స్ మీకు ఫ్రీ అవుతాయి, రిలీఫ్ అవుతాయి. ఫ్రీ అయినప్పుడు ఇంకా మీరు ధ్యానంలో చక్కగా కూర్చోగలుగుతారు. ఏ ప్రాబ్లం, మీరు ఈసారి చేసి చూడండి, నెక్స్ట్ టైం మీరే చెప్తారు. ఆవాల నూనె ఓకే అంత ఆవాల నూనె అంత అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా మీరు కాల్సి కొంచెం గోరువెచ్చగా చేసుకొని అది కొంచెం వేడి ఉన్నప్పుడే పాదాలకి రుద్ది మర్దన చేయండి. మోకాల చుట్టూ ఎక్కడ మీకు తిమ్మిర్లు ఎక్కుతాయో అక్కడ మర్దన చేయండి. తర్వాత స్నానం చేసుకున్నప్పుడు స్నానం చేసేసుకోండి, చక్కగా పనిచేస్తాయి. కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి, కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి ఆవాల నూనె అంత అద్భుతంగా పనిచేస్తుంది. ఓకేనా? ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం ఎంత జ్ఞానం చెప్తున్నారు మీరు. అసలు జన్మ సరిపోతుందా అనిపిస్తుంది, వినటానికి టైం సరిపోదు అసలు మనకి. ఈ జీవితమే సరిపోదు అనిపిస్తుంది అండి. కరెక్ట్ అండి మేడం, మీరు చెప్పిన డౌట్ నాకు కూడా వచ్చింది. నేను స్టార్టింగ్ లో సేమ్ మీరు చెప్పిన క్వశ్చన్ నాకు వచ్చి నేను నేర్చుకున్నాను మేడం. నాకు ఎప్పుడు అందింది ధ్యానము? 45 ఏళ్లకు అందింది, 45 ఏళ్ల వయసుకి అందింది. నేను అప్పుడు మరి ధ్యానంలోకి వచ్చాక నా ఎదురుగా 20 ఏళ్ల వయసు ఉన్న పిల్లలు, 15 ఏళ్ల వయసు ఉన్న పిల్లలు ధ్యానానికి వస్తున్నారు. నేనేమో 45 ఏళ్ల వయసు ఉన్నా, 20 ఏళ్ళు 25 ఏళ్ళకి వస్తుంటే నేను ధ్యానంలో కూర్చొని రోజు ఏడ్చుకునేదాన్ని. నాకు ఇంత లేటుగా ఎందుకు అందింది? నేను ఇంత అజ్ఞానంలో ఉన్నానా? ఇంత మూర్ఖురాలని నేను ఎంత అజ్ఞానంలో ఉన్నాను ఇప్పటిదాకా అని నాకు నేనే తిట్టుకుంటే కళ్ళమటి నీళ్లు ఏడ్చుకుంటూ ఎక్కులు ఏడ్చుకుంటూ ధ్యానంలో కూర్చుంటేదాన్ని. మీరు చెప్తే నాకు అన్ని గుర్తొస్తున్నాయి మేడం. నిజం, కరెక్ట్ అది మీరు చెప్పింది. మనకి టైం సరిపోదు, అనంతం జ్ఞానం. నేను 20 ఏళ్ళ నుంచి ఎన్ని వింటున్నా, ఎన్ని నేర్చుకుంటున్నా, అసలు టైమే సరిపోవట్లేదు మేడం. బయట ప్రపంచం ఏం లేదు మేడం, మన లోపలే అంతా ఉంది. తెలుసుకోవటం కూడా అసలు అదే అనంతమే. ఇంకంతే, ఇక అంతమే లేదు ఇక దానికి. ఇక అది దానికి అంతం లేదు, ఆరంభమే ఉంది. ఆరంభం ఉంది అంటే అంతం లేదు. అవును. ఓకేనా? థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. మేడం. వీళ్ళందరికీ కూడా యోగా నేర్పిస్తాను. యోగా, ఆక్యుప్రెషర్ అవన్నీ నేను తెలుసుకునేవి, నేను నేర్చుకునేవి కొన్ని టెక్నిక్స్, నేను నా శరీరానికి ఎలా యూజ్ చేసుకుంటున్నాను, నేను అవన్నీ కూడా మీకు నేర్పిస్తాను. మేడం, ప్రతి శుక్రవారం సమగ్ర జీవన శైలి ఉంటుంది మన ఫౌండేషన్ లో, నైట్ సెషన్ లో. ఓకే. మార్నింగ్ అయితేనేమో క్లాస్ మొత్తము ఫుడ్ ఎలా తీసుకోవాలి అది ఎట్లా డ్రెస్. మార్నింగ్ కూడా ఫ్రైడే, ఈ ఫ్రైడే అంటే స్టార్టింగ్ కాబట్టి క్లాసే పెట్టారు. నెక్స్ట్ ఫ్రైడే అట్లా తీసుకోవచ్చు, 1 డే సేమ్ క్లాస్ లాగా తీసుకోవచ్చు. మేము దాంట్లో మీకు ఆహార విషయాలు కూడా చెప్దాము. ఆహార విషయాలు చెప్దాము. మన ఆరోగ్య అంటే జీవన విధానంలో ఆరోగ్యాల గురించి, ఆరోగ్య సూత్రాల గురించి కూడా మనం తెలుసుకుందాం, చెప్పుకుందాం. అందుకే మన ఫౌండేషన్ సమగ్ర స్వాస్థ్య కార్యక్రమం అనేసి చాలా చక్కగా నేమ్ కూడా ఎంతో ఆలోచించి సార్ చాలా చక్కగా పెట్టారు అనమాట. సార్ పేరేంటమ్మా? రంగనాథ్ సార్. ఎక్కడుంటారు? బెంగళూరులో ఉంటారా రంగనాథ్ సార్? ఓకే, ఇది బెంగళూరు సెక్షన్ వాళ్ళదా ఇది? అచ్చా, నాకు తెలియదు. అంటే ఎవరో అంట సార్ వాళ్ళది ఆంధ్ర అంట, కానీ ఎప్పుడో వెళ్ళిపోయారు. అచ్చా, ఇక్కడ కర్తాల్లో మీట్ అయ్యాం లాస్ట్ 2024 లో మేమందరం. అవునా? ఇది ఎప్పుడో పెట్టారమ్మా ఇది ఫౌండేషన్, మహాతార్ ఫౌండేషన్? చాలా రోజులు అవుతున్నట్టుంది. మేమైతే ఏప్రిల్ లో జాయిన్ అయ్యాం లాస్ట్ ఇయర్. అచ్చా, 1 year అయితే. నాకు కూడా తెలియదు. నేను కూడా ఇప్పుడే కదా మహాతార్ ఇప్పుడే నేను కూడా జాయిన్ అయ్యింది. ఇది వరకు తెలియదు. అదే ఎన్నేళ్ళ నుంచి ఉందో మనకు కూడా తెలియదు. ఎన్నేళ్ళైంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే నాన్న, బాయ్ నాన్న. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. అందరు చక్కగా రిసీవింగ్ కూడా బాగుంది. మన జూమ్ సెక్షన్ లో రిసీవింగ్ బాగుంది. చక్కగా తెలుసుకున్న దాన్ని మరి అవగాహన చేసుకొని దాన్ని అడగడం కానీ చెప్పడం కానీ అన్ని విధాలా బాగుంది.
ఇట్లా అదే ఉండాలి క్లాస్. అలా అయితేనే విన్నట్టు కొంచెం అర్థం అవుతున్నట్టు తెలుస్తుంది కదా మేడం. ఏం మాట్లాడకపోతే కూడా వింటున్నారో తెలీదు, వినకపోయినా అర్థం. ఓకే మేడం, అది థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ థ్యాంక్ యూ. మాకు కూడా ఈవినింగ్ బయట క్లాస్ ఉంది, నాకు క్లాస్కి వెళ్ళేది ఉంటది. ఇంకా ఇప్పుడు పొద్దున వంట పనులు, ఇంటి పనులు ఉంటాయి కదా, శుభ్రాలు ఇవన్నీ జరిగితే ఈవినింగ్ బయట క్లాస్కి వెళ్ళాలి నేను ఇంటికి. ఓకే, ఓకేనా? థ్యాంక్ యూ మేడం.